హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్కిల్స్. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు లైఫ్లో నిజంగా గ్రో అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకుంటున్నాం యూ కెన్ సెల్, ఈ బుక్ ఆథర్ శివ్ ఖేరా. మీకే కనుక మీ లైఫ్లో పాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటే మీరు ఏమవుదాం అనుకుంటారు? ఎగ్జాంపుల్ డాక్టర్, ఇంజనీర్, సిఏ, పోలీస్, ఏదైనా సరే. బట్ ఇదే క్వశ్చన్ శివ్ ఖేరా గారిని అడిగితే అతను ఏమంటాడంటే ఏ కమిషన్ సేల్స్ పర్సన్. మీకు డౌట్ రావచ్చు, అరే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, అయినా సేల్స్ పర్సన్ ఏంటి, కమిషన్ సేల్స్ పర్సన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఈ బుక్లో ఎవ్రీ చాప్టర్కి ఒక కార్డినల్ రూల్ ఉంటుంది. సో మన ఫస్ట్ చాప్టర్ ఏ చూజ్ అండ్ ప్రొఫెషన్. దీంట్లో కార్డినల్ రూల్ ఏంటంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఎ కమిషన్ సేల్స్ బిజినెస్ ఆర్ ఎ కమిషనల్ సేల్స్ పర్సన్. అంటే ఈ వరల్డ్లో హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ ఏంటంటే సేల్స్ ప్రొఫెషనే. శివ్ ఖేరా తన ఎల్ఐసి కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 3 months వరకు ఒక్క సేల్ కూడా చేయలేదు, 0 sales. అప్పుడు తన మేనేజర్ అతన్ని పిలిచి యు ఆర్ ఫైర్డ్ అనేసి అనేసాడు. అప్పుడు శివ్ ఖేరా మనలాగే ఎక్స్క్యూజెస్ చెప్పడం మొదలుపెట్టాడు. దట్ నేను ఒక కామర్స్ గ్రాడ్యుయేట్, నేను 10th ఫెయిల్ స్టూడెంట్ అండ్ నేను ఒక హ్యాండిక్యాప్ అని. అప్పుడు ఆ మేనేజర్ షటప్, హ్యాండిక్యాప్ నువ్వు కాదు, హ్యాండిక్యాప్ డాక్టర్స్, ఇంజనీర్స్, సిఏ అలాంటి పీపుల్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ నువ్వు సేల్స్ చేసే టైంలో నీ ఇష్టం వచ్చిన వర్క్ చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన టైంలో సేల్స్ చేయొచ్చు, అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నీ లైఫ్ని నువ్వు లివ్ చేయొచ్చు అని. ఈ వర్డ్స్ శివ్ ఖేరాకి హార్ట్కి టచ్ అయ్యాయి. దాంతో అదే రోజు శివ్ ఖేరా గారు $13 లైఫ్ ఇన్సూరెన్స్ సేల్ చేశారు. అండ్ ఆ ఇయర్ మొత్తంలో $1 million లైఫ్ ఇన్సూరెన్స్ సేల్ చేశారు. అండ్ అది అలాగే కంటిన్యూ అవుతూ అయింది. అతను అలాగే సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు. బట్ అప్పుడు అతనికి అనిపించింది దట్ ఇప్పటి నుండి నేను దేన్ని బ్లేమ్ చేయకూడదు, దట్ నా ఫీలింగ్స్ని, లక్ని, ఏదైనా సరే సెల్ఫ్ బిలీఫ్ పెట్టుకొని స్టార్ట్ అయి వెళ్ళిపోవడమే అని అనుకునేవాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ రావడానికి సెకండ్ రావడానికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. బట్ ఫస్ట్ వచ్చిన పర్సన్కి సెకండ్ వచ్చిన పర్సన్ కన్నా 10 times మోర్ రివార్డ్స్ ఉంటాయి. ఒలింపిక్స్లో, నేషనల్స్లో, దేంట్లో అయినా చూడండి. దీన్నే శివ్ ఖేరా ఏమంటాడంటే an elite sales professional is like a race horse with the winner's edge and the athlete who wins by a fraction of a second but is rewarded 10 times more. ఇంకా ఈ చాప్టర్లో మీరు ఇంకా తెలుసుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే ద వరల్డ్ ఓన్లీ రివార్డ్స్ రిజల్ట్స్ నాట్ ఎఫర్ట్స్. అంటే వరల్డ్ ఎప్పుడైనా మన ఎఫర్ట్స్ని చూడదు, మనము తెచ్చిన రిజల్ట్స్ని మాత్రమే చూస్తుంది. సో గైస్, ఫోకస్ ఆన్ రిజల్ట్స్. సెకండ్ చాప్టర్ హూ ఈజ్ నాట్ సెల్లింగ్. కార్డినల్ రూల్, there is no such thing as selling B2B, B2C. All sales are always P2P, అంటే పీపుల్ టు పీపుల్. నేను ఒకవేళ మిమ్మల్ని ఇలా అడిగితే దట్ నువ్వు ఏం సేల్ చేస్తున్నావు లేదా సేల్స్ పర్సన్ అంటే యుల్ సే లేదు నేను సేల్స్ పర్సన్ కాదు అనే చెప్తారు. బట్ యాక్చువల్ పాయింట్ మీరు సేల్స్ పర్సనే. సేల్ అంటే ఒక ప్రోడక్ట్, సర్వీస్ ఆర్ ఏదైనా ఐడియాని చెప్పడం లేదా సేల్ చేయడం లేదా సర్వీస్ చేయడం. ఎలా అంటే ఒక మదర్ తన చైల్డ్కి తన ఐడియాని షేర్ చేస్తుంది. బట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ మనీతో ఉండదు, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎమోషన్స్తో ఉంటుంది. ఎలాగైనా తీసుకోవచ్చు. ఒక ఫ్రెండ్ తన ఐడియాని ఇంకో ఫ్రెండ్కి కూడా షేర్ చేయొచ్చు ఆర్ సర్వీస్ని కూడా ఇవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే ద వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ మీటింగ్ పీపుల్, గ్రీటింగ్ పీపుల్, ఇవన్నీ సేల్స్ కిందకే వస్తాయి. సెల్లింగ్ ఒక విన్ టు విన్ ఆర్ లూజ్ టు లూజ్ గేమ్. ఎలా అంటే ఇప్పుడు మీరు సెల్ చేసిన ప్రోడక్ట్ ఒక బయ్యర్కి నచ్చితే అది అతనికి విన్ అండ్ మీకు కూడా విన్. ఒకవేళ అది అతనికి నచ్చకపోతే ఇట్ ఈస్ లూజ్ టు లూజ్. ఎందుకంటే అతనికి నచ్చలేదు అండ్ అతను మనీ పెట్టాడు కాబట్టి. అండ్ మీకెందుకు లూజ్ అంటే మీరు ఒక కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ లేదా రెవెన్యూని మిస్ అయినట్టే. సో ఇట్స్ అ లూజ్ టు లూజ్ ఆర్ విన్ టు విన్ గేమ్. అండ్ మీరు ఒక సేల్స్ పర్సన్ కావాలంటే ఎవ్రీడే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు బీవేర్ ఆఫ్ బయ్యర్ అని ఉండే, బట్ ఇప్పుడు బీవేర్ ఆఫ్ సెల్లర్ అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా పీపుల్, సోషల్ మీడియా పీపుల్కి చాలా అవేర్నెస్ ఇస్తుంది అండ్ ఫుల్ కాంపిటీషన్. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో అండ్ పీపుల్కి అవేర్నెస్ ఇచ్చే పీపుల్ వల్ల మనం గ్రో కావాలంటే మనల్ని మనం ఎవ్రీ టైం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఈ సేల్స్ ప్రొఫెషన్లో పీపుల్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేయడమే. ఇది ఎందుకు రాంగ్ అంటే డాక్టర్ అయ్యే ముందు చాలా ట్రైన్ అవుతారు, అవునా కదా? ఒక ఇంజనీర్ అయ్యే ముందు చాలా ట్రైన్ అవుతాడు.
ఇంజనీరింగ్ కాలేజ్ వల్ల, డాక్టర్స్ అయ్యేది మెడికల్ స్కూల్ వల్ల. సో అలాగే మీరు ఎప్పుడైనా విన్నారా దట్ సేల్స్ పర్సన్ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు, కోచింగ్ తీసుకుంటున్నట్టు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎక్కడైనా చేస్తున్నట్టు? లేదు కదా. సో మనము సేల్ చేసే ముందు నేర్చుకోవడం వల్ల మనకు ఎక్కువ సేల్స్ అయ్యే అవకాశం ఉంది అండ్ మనం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో బిఫోర్ సెల్లింగ్ లెర్న్ ఫస్ట్ అని శివకేర అంటారు. అండ్ చాలా పీపుల్ లైఫ్లో ఫెయిల్ అవుతారు వాళ్ళ దగ్గర టాలెంట్ లేక కాదు, వాళ్ళ దగ్గర బర్నింగ్ డిజైర్ లేక. సో మనము మన లైఫ్లో బర్నింగ్ డిజైర్ ఇంక్రీజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఈ బుక్ వల్ల మీరు ఏం చేయాలనేదే కాకుండా ఎలా చేయాలని కూడా నేర్చుకోవచ్చు. సో వాచ్ నెక్స్ట్ చాప్టర్. థర్డ్ చాప్టర్, ప్రైడ్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ సెల్లింగ్. కార్డినల్ రూల్, గుడ్ సేల్స్ ప్రొఫెషనల్స్ ఫైండ్ ఎ ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ఇట్. దే అన్కవర్ ఎ నీడ్ అండ్ ఫుల్ఫిల్ ఇట్. చాలా మంది అనుకుంటారు దట్ సేల్స్ పర్సన్ ట్రేడ్లో ఒక ట్రిక్ నేర్చుకుంటాడు లేదా అతనికి ట్రేడ్లో ఒక ట్రిక్ తెలుసని. బట్ శివకేర ఏమంటారంటే అతనికి ఒక ట్రిక్ కాదు, కంప్లీట్ ట్రేడ్ మొత్తం తెలుసు అని. అండ్ ఈ సేల్స్ ప్రొఫెషన్ హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ అని. ఎందుకంటే దీనికి లిమిట్ ఉండడు అండ్ రియాకరింగ్ ఇన్కమ్ ఉంటుంది. రియాకరింగ్ అంటే ఇప్పుడు ఒక్కసారి ఒక పర్సన్ ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి, అతను ఎవ్రీ మంత్ లేదా ఇయర్ ఎల్ఐసి పేమెంట్ కట్టాల్సి వస్తుంది. సో అందులో నుండి కొంత పర్సంటేజ్ ఈ సేల్స్ పర్సన్ కూడా వస్తుంది ఎవరైతే ఆ సేల్ చేశారో. కొన్నిసార్లు మనం చూసుకున్నట్టయితే మన లైఫ్లో మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దట్ అతను మనకి చాలా డిస్టెన్స్లో ఉంటాడు, మధ్యలో చాలా డాక్టర్స్ ఉంటారు, బట్ మనం అతని దగ్గరికి వెళ్తాం. అతను ఏదో బెస్ట్ ప్రొఫెషనల్ అన్నట్టు కాదు. థింగ్ ఏంటి అంటే అతను మనకి కొంచెం ఎక్కువ ఎమోషనల్గా బాండ్ అయి ఉంటాడు కాబట్టి. సేమ్ వే సేల్స్ పర్సన్ని కూడా అంతే. మనము ఒకటే సేల్స్ పర్సన్ దగ్గరికి వెళ్తాం ఎవరైతే అతను కొంచెం మనకి ఎమోషనల్గా ఉంటాడు. సో అందుకే సేల్ అంటే ప్రోడక్ట్ని సెల్ చేయడం కాదు, మన లోపల ఉన్న ఎంతూజియాజంని సెల్ చేయడం. అందుకే శివకేర అంటారు, ఏ గుడ్ సేల్స్ ప్రొఫెషనల్ నాట్ ఓన్లీ మేక్స్ ఎ ప్రజెంటేషన్ బట్ హీ సెల్స్ హిమ్సెల్ఫ్, హిస్ ప్రోడక్ట్ అండ్ హిస్ కంపెనీ ఇన్ దట్ ఆర్డర్. మన లైఫ్లో 2 టైప్స్ ఆఫ్ రివార్డ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ రివార్డ్స్ అండ్ ఇంటర్నల్ రివార్డ్స్. ఎక్స్టర్నల్ రివార్డ్స్ అంటే అవి మనకి కనిపించేటివి అండ్ ఇవి మన అంబిషన్స్, గోల్స్ అండ్ హార్డ్ వర్క్ వల్ల వస్తాయి. ఎగ్జాంపుల్ వెల్త్, రికగ్నిషన్, రెస్పెక్ట్, ప్రెస్టేజ్, గుడ్ లైఫ్, కంఫర్ట్. అండ్ ఇంటర్నల్ రివార్డ్స్ అంటే అవి మనకి కనిపించేటివి, ఇవి పాజిటివ్ వాల్యూస్ అండ్ యాటిట్యూడ్ వల్ల వస్తాయి. ఎగ్జాంపుల్ సాటిస్ఫాక్షన్, మీనింగ్ఫుల్నెస్, హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ, పీస్ ఆఫ్ మైండ్, ఫుల్ఫిల్మెంట్, గ్రాటిఫికేషన్. ఒకసారి శివకేర వాళ్ళ ఫ్రెండ్ వచ్చి శివకేర అని అడుగుతాడు అనమాట, దట్ నువ్వు ఇన్ని $1 million సేల్స్ ఎలా చేస్తావు, నీకు ఇన్ని సేల్స్ ఎందుకు అవుతాయి అని. అప్పుడు శివకేర ఆన్సర్ చేశాడు ఏంటంటే, నేను ఫస్ట్ సేల్ నేను తీసుకున్నాను కాబట్టి, అంటే నేను కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కాబట్టి ఇంత బెస్ట్గా సేల్ చేయగలుగుతున్నాను అని చెప్తాడు. సో మనము ఏ ప్రోడక్ట్ అయినా సేల్ చేసే ముందు దాన్ని మనం ముందుగా తీసుకోవాలి. అండ్ సేల్స్ ప్రొఫెషన్లో ఒక పర్సన్ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయకుండా సేల్ చేయడం నేరం. అండ్ సెల్లింగ్ 90% ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ 10% ఆఫ్ కమ్యూనికేషన్. మనం మన లైఫ్లో ఒకటి నోటీస్ చేస్తే పుట్టినప్పుడు మనం ఎవరం ఒక సేల్స్ పర్సన్ కాదు, బట్ చనిపోయిన తర్వాత మాత్రం పక్కా వాళ్ళు ఒక ఎలైట్ ప్రొఫెషనల్స్ అవుతారు. ఫోర్త్ చాప్టర్, యాటిట్యూడ్ డిటర్మైన్స్ సక్సెస్. కార్డినల్ రూల్, లెర్నింగ్ టు సెల్ ఈజ్ లైక్ లెర్నింగ్ టు స్విమ్. దే ఆర్ బోత్ లెర్న్డ్ బై డూయింగ్, నాట్ బై రీడింగ్ ఎ బుక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఊర్లో ఎవరికి చెప్పులు ఉండే అనమాట. అప్పుడు ఒక సేల్స్ పర్సన్ కాల్ చేశాడు కంపెనీకి, దట్ చెప్తాడు, సో ఇక్కడ ఎవరికి చెప్పులు లేవు, సో ఇక్కడ ఏ సేల్స్ చేయలేం, సారీ సార్ ఏ సేల్స్ చేయలేము అని చెప్తాడు. అండ్ ఇంకొక పర్సన్ ఏమని చెప్తాడంటే, స్టాక్ ఎక్కువ రెడీ చేసుకోండి, ఇక్కడ ఎవరికి చెప్పులు లేవు, సేల్స్ చాలా ఎక్కువ అవుతాయి అని చెప్తాడు. సో ఒక విన్నర్ పాజిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉన్న పాజిటివ్గానే తీసుకుంటాడు అండ్ పాజిటివ్గానే వర్క్ చేస్తాడు. బట్ లూజర్స్ మాత్రం నెగిటివ్గా ఉన్న పాజిటివ్గా ఉన్న నెగిటివ్గానే తీసుకుంటారు అండ్ నెగిటివ్గానే వర్క్ చేస్తారు. సో విన్నర్స్ ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేస్తారు. సో మనం కూడా పాజిటివ్గానే థింక్ చేయాలి. విన్నర్స్ చేసే హ్యాబిట్ ఆఫ్ థింగ్స్ లూజర్స్కి నచ్చవు. బట్ థింగ్ ఏంటంటే, లూజర్స్కి ఏదైతే నచ్చదో అది విన్నర్స్కి కూడా నచ్చదు. బట్ విన్నర్స్ అది 100% చేస్తారు. ఎంత హార్డ్ అయినా సరే దాన్ని కంపల్సరీ వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు. అదే విన్నర్స్ యాటిట్యూడ్. అండ్ ఆ యాటిట్యూడే సక్సెస్ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ మన లైఫ్ పుష్ అండ్ పుల్ లాంటిది. కొన్నిసార్లు మనని మనమే పుష్ చేసుకుంటాం, బట్ కొన్నిసార్లు మాత్రం మనని మనం పక్కా పుల్ చేసుకోవాలి. ఎలా అంటే, ఒక ఆటోమొబైల్కి యాక్సిలేటర్ అండ్ బ్రేక్ రెండూ అవసరమే, ఏది లేకున్నా డ్యామేజే. మన లైఫ్ కూడా అంతే.
అండ్ మన లైఫ్లో మనకు నచ్చకున్న డిసిప్లిన్ మాత్రం 100% మెయింటైన్ చేయాలి. అదే సక్సెస్కి ఇంకో రీజన్. 5th చాప్టర్, ఫార్ములా ఫర్ సక్సెస్. కార్డినల్ రూల్, నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ ద టెంప్టేషన్ ఈజ్, ఆల్వేస్ స్టే ఆన్ ద ట్రాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సేల్స్ ప్రొఫెషన్లో మనం కొన్నిసార్లు చాలా ఎక్సైటింగ్గా ఉంటాం అండ్ కొన్నిసార్లు చాలా డిప్రెసింగ్ అండ్ ఫ్రస్ట్రేటింగ్గా ఉంటాం. ఎందుకంటే మనకు కొన్నిసార్లు సేల్స్ చాలా అవుతాయి, అప్పుడు మనము ఎక్సైటింగ్గా ఉంటాం. కొన్నిసార్లు అసలు సేల్సే కావు, అప్పుడు మనం చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సేల్ అంటే మన ప్రోడక్ట్ని సేల్ చేయడం కాదు, పీపుల్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గినట్టు ఒక సొల్యూషన్ ఇవ్వడం. అప్పుడే ఒక సేల్స్ ఒక కరెక్ట్ అండ్ ద బెస్ట్ సేల్స్ ప్రొఫెషనల్ అవ్వగలుగుతాం. అప్పుడు ఈ రెండూ ఉండవు. అండ్ చాలామంది వాళ్ళ లైఫ్లో బ్యాకప్ కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసం మెయిన్గా కావాల్సిన థింగ్స్ వాల్యూస్, యాటిట్యూడ్, అంబిషన్, క్లారిటీ ఆఫ్ గోల్స్ అండ్ పర్పస్. చిన్నప్పుడు మన 10th క్లాస్ బుక్లో మనం ఈ స్టోరీ వినే ఉంటాం. దట్ ఒక యంగ్ మ్యాన్ సోక్రటీస్ దగ్గరకు వచ్చి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని అడుగుతాడు. ఆ స్టోరీలో మీకు సరిగ్గా అర్థమయ్యి ఉండకపోవచ్చు. దట్ సోక్రటీస్ ఏం చేస్తాడంటే ఆ పర్సన్ని నీటిలోకి ముంచి చాలాసేపటి వరకు అలాగే పట్టుకొని ఉంటాడు. తర్వాత ఆ పర్సన్ బయటికి రావడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడు సోక్రటీస్ బయటికి లేపి ఇదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్తాడు. అంటే మీనింగ్ ఏంటంటే అతను దాని నుండి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తాడు. సో సక్సెస్ కావాలంటే మనకి మన లైఫ్ ఎండ్ అయిపోతున్నప్పుడు, మనం ఇక చచ్చిపోతాం అన్నప్పుడు మనం ఏం చేస్తామో, అప్పుడు మనం ఎంతవరకు ట్రై చేయగలుగుతామో అంతవరకు మన డ్రీమ్స్ని, మన లైఫ్ కోసం ట్రై చేయడమే యాక్చువల్ సక్సెస్. అంటే మనం నీటిలో ఉన్నప్పుడు మనకి గాలి ఎంత అవసరమో అని మనకు అనిపించినప్పుడు మనం గాలి కోసం ఎలా అయితే పోరాడతామో అలా సక్సెస్ కోసం పోరాడిన రోజు మనని ఎవ్వరూ ఆపలేరు. మనం కొన్ని టైమ్స్ నెగిటివ్ థింగ్స్ వల్ల కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఒలింపిక్ రేస్లో చాలామంది చాలా ఫాస్ట్గా పరిగెడతారు. అండ్ ఒక డాగ్ ఎంబడి పడుతున్నప్పుడు ఒక చిల్డ్రన్ ఎవరైనా సరే దానికన్నా ఎక్కువ స్పీడ్గా కూడా పరిగెత్తే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒలింపిక్స్లో పరిగెత్తిన అతను పాజిటివ్ రివర్స్ తోటి పరిగెట్టాడు. అండ్ కుక్క వెంట పడితే పరిగెత్తిన అతను నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వల్ల పరిగెత్తాడు. సో మనం సక్సెస్ కావడానికి నెగిటివ్ని పాజిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ ఈ బుక్లో శివకేరా గారు ఏమన్నారంటే, ఏ క్యారెట్ అండ్ ఏ స్టిక్ ఆల్వేస్ వర్క్ బెటర్ దెన్ ఓన్లీ ఏ క్యారెట్. అంటే ఒక గాడిద మీద మనం ఎక్కి దానికి క్యారెట్ వేసినంత మాత్రాన అది ముందుకు వెళ్ళదు. అదే గాడిద మీద మనం ఎక్కి ఒక కర్రకి క్యారెట్ కట్టి దాని ముందు పెడితే అప్పుడు అది ముందుకు వెళ్తుంది. దీని గురించి మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ శివకేరా గారు ఈ చాప్టర్లో ఏమన్నారంటే, సక్సెస్ హ్యాస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్, ఇట్ హ్యాస్ ఓన్లీ హార్డ్ అండ్ హార్డ్ రూల్స్. అండ్ మనం సక్సెస్ అవ్వాలంటే మనకి విల్ అండ్ స్కిల్ రెండు ఉండాలి. దీన్ని ఒక ఫార్ములాలా చెప్పాలంటే, గ్రేట్ యాటిట్యూడ్ ప్లస్ గ్రేట్ వాల్యూస్ ప్లస్ గ్రేట్ ప్లానింగ్ ప్లస్ గ్రేట్ మార్కెటింగ్ గ్రేట్ సెల్లింగ్ ప్లస్ గ్రేట్ సర్వీస్ లీడ్ టు హై ట్రస్ట్ ప్లస్ నో ఆర్ లో రిస్క్ గ్రోత్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్. 6th చాప్టర్, క్వాలిటీస్ ఆఫ్ ఎ విన్నింగ్ ప్రొఫెషనల్. కార్డినల్ రూల్, ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ ఎ సేల్, షో ద బయర్ ద రీజన్ ఫర్ an urgency to buy and loss because of a delay. మనకి 5 విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే క్యారెక్టర్, కరేజ్, కన్విక్షన్, క్లారిటీ, కాంపిటెన్స్, కమ్యూనికేషన్. క్యారెక్టర్ అంటే మన లైఫ్లో మనం మెయింటైన్ చేసే ఎథిక్స్. కరేజ్ అంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, మనం ఎంత సెట్ బ్యాక్స్ వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే బ్రేవ్నెస్. కన్విక్షన్ అంటే మన ప్రోడక్ట్ పైన, మన ప్రొఫెషన్ పైన అండ్ మన ఆర్గనైజేషన్ పైన మనకున్న బిలీఫ్. క్లారిటీ అంటే మన గోల్స్ అండ్ లైఫ్లో పర్పస్ పైన క్లారిటీ. కాంపిటెన్స్ అంటే మనము సెల్ చేయడానికి స్కిల్స్ అండ్ విల్, అంటే మనం సెల్ చేసుకోవడానికి మన దగ్గర ఉండే స్కిల్ అండ్ విల్. కమ్యూనికేషన్ అంటే మెయిన్గా మనం ద ఎబిలిటీ టు కన్విన్స్ అని చెప్పొచ్చు. సెల్లింగ్ ఈజ్ బోత్ అన్ ఆర్ట్ అండ్ ఎ సైన్స్ అని శివకేరా అన్నారు. ఎందుకంటే అందులో మెయిన్ ఆర్ట్ ఎందుకంటే చూద్దాం. ఆర్ట్ ఎందుకంటే మనము సెల్లింగ్లో పీపుల్తో డీల్ చేస్తాం. అంటే వాళ్ళలో ఎమోషన్స్, ఇన్వేరియబుల్ అండ్ ఓవర్ రైడెడ్ లాజిక్స్ ఉంటాయి. సో దానికి మనం బెస్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి. అదే ఆర్ట్. అండ్ సైన్స్ ఎందుకంటే మన సేల్స్ ప్రొఫెషన్లో మనం ఒక పనిని రిపీట్ చేయడం వల్ల దానికి వచ్చే అవుట్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మన లైఫ్లో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకు అంటే ఒక స్టోరీ ద్వారా మనం చూద్దాం. స్టోరీ ఏంటంటే ఒక విలేజ్లో
ఒక కంపెనీలో ఒక వుడ్ కటర్ వర్క్ చేసేవాడు అండ్ అతను 5 years నుంచి వర్క్ చేస్తున్నాడు. బట్ అతని ప్రొఫెషన్లో ఎలాగో రైస్ కాలేదు. సో కంపెనీ వాళ్ళు కొత్త వుడ్ కటర్ని కూడా పెట్టుకున్నారు అండ్ కొత్త వుడ్ కటర్ చాలా ఫాస్ట్గా కట్ చేసి చాలా ఈజీగా గ్రో అయ్యాడు. సో అతనికి ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఈ పాత వుడ్ కటర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడ 5 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను, అతను వచ్చి 1 సంవత్సరం అవుతుంది, బట్ మీరు అతనికి ప్రమోషన్ ఇచ్చారు, నాకు మాత్రం ఇవ్వలేదు, ఎందుకు అని అడిగాడు. అప్పుడు దానికి ఆ మేనేజర్, వెళ్ళి ఆ వుడ్ కటర్నే అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు అని చెప్తాడు. సో ఈ పర్సన్ ఆ వుడ్ కటర్ దగ్గరికి వెళ్తాడు అండ్ అతన్ని అడుగుతాడు దట్ నేను ఇక్కడ 5 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను, బట్ నేను అంత గ్రో కాలేదని నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన నీకెందుకు ప్రమోషన్ ఇచ్చారు, సో నీలో స్పెషాలిటీ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ వుడ్ కటర్ దానికి ఏమైనా ఆన్సర్ చేస్తాడు అంటే, మీరు మీ యాక్స్ని లాస్ట్గా ఎప్పుడు షార్ప్ చేశారు అని అడుగుతాడు. అతను, నేను షార్ప్ చేసి 1 year అవుతుంది అని చెప్తాడు. అప్పుడు ఈ వుడ్ కటర్ ఏం చెప్తాడు అంటే, మీకు 5 years ఎక్స్పీరియన్స్ లేదు, మీకు 1 year ఎక్స్పీరియన్సే ఉంది, మీరు ఆ 1 year ఎక్స్పీరియన్స్ని మిగతా 4 yearsకి రిపీట్ చేశారు అని చెప్తాడు. అండ్ నేను ఇంత సక్సెస్ కావడానికి రీజన్ అంటే, నేను ఇంత త్వరగా ప్రమోషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక ట్రీని కట్ చేసిన తర్వాత 2 minutes బ్రేక్ తీసుకొని ఆ నా యాక్స్ని షార్ప్ చేసుకుంటాను అని చెప్తాడు. అండ్ అందుకే నేను ఎక్కువ ట్రీస్ని కట్ చేయగలుగుతాను అని చెప్తాడు. సో ఇది ఫ్రెండ్స్ దీని మీనింగ్. అంటే మనం కూడా మన లైఫ్లో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. అంటే మనము గ్రో అవ్వాలంటే ఇక్కడ యాక్స్ని ఎంత షార్ప్ చేసుకోవాలో మన లైఫ్లో ట్రైనింగ్స్ కూడా అంతే అవసరం. 7th chapter ప్లీజింగ్ పర్సనాలిటీ. కార్డినల్ రూల్, ఆల్వేస్ క్లోజ్ ద ట్రాన్సాక్షన్ ఆన్ ఎ పాజిటివ్ నోట్. యు ఆర్ అన్ అంబాసిడర్ అని శివకేర అనేవారు. అంటే యు ఆర్ అ రిప్రజెంటర్ ఆఫ్ యువర్ కంట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఒకసారి శివకేర గారు సింగపూర్లో ఉన్న తన ఆఫీస్కి వెళ్దామని అనుకున్నారు. అప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ని తీసుకొని అతని ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు. అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఆ అడ్రస్కి తీసుకొని వచ్చి అతన్ని దింపేశాడు. అప్పుడు ఆ ట్యాక్సీ మీటర్ $11 అయింది. అప్పుడు అతను జస్ట్ $10 శివకేర గారిని అడిగాడు. అప్పుడు శివకేర గారు, ఇప్పుడు ట్యాక్సీ మీటర్ $11 అయింది కదా, మీరు జస్ట్ $10 ఎందుకు అడిగారు అని అడిగాడు. అప్పుడు అతను, ఈ ఆఫీస్ నాకు కరెక్ట్గా తెలియదు, సో బిల్డింగ్ మొత్తం తిప్పి వేరే రూట్లో తీసుకొచ్చాను, అందుకే మీకు $11 అయింది, బట్ స్ట్రైట్గా వచ్చుంటే జస్ట్ $10 అయ్యి ఉండేవి. అండ్ లీగల్గా అయితే నేను $11 తీసుకోవచ్చు, బట్ ఎథికల్గా కాబట్టి నేను జస్ట్ $10 తీసుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు అతను ఇంకా ఏం చెప్తాడు అంటే, నేను జస్ట్ ఒక ట్యాక్సీ డ్రైవర్ని కాదు, నేను ఈ ఏరియాకి అంబాసిడర్ని అని చెప్తాడు. వితౌట్ ఏ డిప్లొమాటిక్ పాస్పోర్ట్, అంటే ఒక రిజిస్ట్రేషన్ లేని పౌరుడి లాంటిది. అప్పుడు శివకేరకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఆ సిచ్యువేషన్. సో స్టేషన్ నుండి దిగంగానే ఈ ట్యాక్సీ దగ్గర అయిన పాజిటివ్ ఇన్సిడెంట్ తోటి శివకేర ఈ సింగపూర్ మొత్తం బెస్ట్ అనే అనుకుంటాడు. సో మనం కూడా మన కంట్రీని ప్రతిదాన్ని రిప్రజెంట్ చేసే పర్సన్స్ లాగా ఉండాలి. ఎందుకంటే మనం చూసే మన కంట్రీ లేదా మన ఏరియా రిప్రజెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఫస్ట్ ఇంప్రెషన్. మనం చాలాసార్లు అంటుంటాం దట్ ఫస్ట్ ఇంప్రెషన్ షుడ్ బి ద బెస్ట్ ఇంప్రెషన్ అని. మనకెప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్కి క్రియేట్ చేసుకోవడానికి సెకండ్ ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ కలిసినప్పుడే దాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. మనము ఫస్ట్ ఇంప్రెషన్లో 3 things మెయింటైన్ చేయాలి. అదేంటంటే, ఎలాంటి అరోగెన్స్ లేకుండా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఓవర్ ఫ్రెండ్లీగా కాకుండా జస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి, నాకు అన్నీ తెలుసు అనే భావంతో కాకుండా వాళ్ళు ఏది చెప్తే అది వినేటట్టు ఉండాలి. వీటితో పాటు మనం ఫస్ట్ ఇంప్రెషన్లో మెయింటైన్ చేయాల్సింది బాడీ లాంగ్వేజ్, గెస్చర్స్, పోస్చర్, షేక్ హ్యాండ్, స్మైల్, ఐ కాంటాక్ట్, అటైర్, మేనర్స్, ఎటిక్యూట్ అండ్ గ్రీటింగ్స్. అండ్ మేనర్స్ గురించి ఈ చాప్టర్లో శివకేర గారు ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు. అదేంటంటే, ఒకసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం పొలైట్గా డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి లోపలికి వచ్చి, నేను నీకేమీ స్ట్రేంజర్ని కాదు, అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్, నేను ఆడపిల్లని అని ఒక్క రీజన్తో నువ్వు డోర్ క్లోజ్ చేయకుండా అలా హోల్డ్ చేసి ఉండడం అవసరం లేదు, నువ్వు డోర్ క్లోజ్ చేయొచ్చు అని చెప్తుంది. అప్పుడు అతను ఏమంటాడంటే, నువ్వు జస్ట్ ఒక అమ్మాయివి అన్న రీజన్తో నేను డోర్ హోల్డ్ చేయట్లేదు, నేను డోర్ హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఒక జెంటిల్ మ్యాన్ అని రీజన్. దీన్నే ఐఎమ్ నాట్ హోల్డింగ్ ద డోర్ ఫర్ యూ బికాజ్ యు ఆర్ ఎ ఉమెన్, ఐఎమ్ హోల్డింగ్ ద డోర్ బికాజ్ ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్ అని శివకేర గారు అన్నారు. 8th chapter సెల్లింగ్ ఇస్ అ రిజెక్షన్ బిజినెస్. కార్డినల్ రూల్, ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ కెనాట్ సెల్ 100%.
ద వర్స్ట్ వన్ మైట్ సెల్ 1% బై డిఫాల్ట్. ఈ చాప్టర్ మ్యాక్సిమం ద లా ఆఫ్ యావరేజెస్ పైన ఉంటుంది. అండ్ సక్సెస్ అనేది మన లైఫ్లో ఎంత పైకి ఎదిగామన్నది కాదు, ఎన్నిసార్లు మనం ఫాల్ డౌన్ అయిన తర్వాత దానికి బౌన్స్ బ్యాక్ అయ్యామన్న దానిపైనే ఉంటుంది. లా ఆఫ్ యావరేజ్ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో ద్వారా చెప్పబడతాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్, మన ప్రాస్పెక్ట్ మనతో డీల్ చేస్తున్నప్పుడు రివార్డ్ కన్నా అంటే ట్రస్ట్ కన్నా రిస్క్ గ్రేట్ అనుకున్నప్పుడు ఆ డీల్ క్లోజ్ చేసే ఛాన్సెస్ మనకి తక్కువగా ఉంటాయి. అదే ప్రాస్పెక్ట్ మనతో డీల్ చేసుకున్నప్పుడు రివార్డ్స్ అంటే ట్రస్టే రిస్క్ కన్నా గ్రేట్ అని అనుకున్నప్పుడు మనకి ఆ డీల్ క్లోజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనం 2 టాపిక్స్ గురించి తెలుసుకోవచ్చు. ఒకటి సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ ఇమేజ్. సెల్ఫ్ ఇమేజ్ అంటే ద వే వి సీ అంటే మనని మనం చూసుకోవడం సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఇమేజ్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనని మనం ఫీల్ అవ్వడం సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్కి పాజిటివ్ పర్సనాలిటీ ఉంటుంది. అది ఆరా రూపంలో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే వాళ్ళ పైన ఉంటుంది లేదా వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఈ చాప్టర్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది 80-20 ప్రిన్సిపల్. అంటే 80% ఆఫ్ పీపుల్ సేల్స్ బిజినెస్లో 80% ఆఫ్ పీపుల్ 20% ఆఫ్ ప్రాఫిట్స్ని లేదా 20% ఆఫ్ సేల్స్ని చేయగలుగుతారు. అండ్ మిగిలిన 20% ఆఫ్ పీపుల్ 80% ఆఫ్ సేల్స్ లేదా 80% ఆఫ్ ప్రాఫిట్ చేస్తారు. అండ్ వీళ్ళు 80% పీపుల్ కన్నా అప్రాక్సిమేట్లీ 16 టైమ్స్ ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. అందుకే వాళ్ళని విన్నర్స్ అంటారు. విన్నర్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని 100% చేస్తారు. అండ్ లూజర్స్ ఏ ప్రాబ్లం లేకున్నా కానీ వాళ్ళే ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మనకి మెంటల్ టఫ్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఒక గుడ్ ప్రొఫెషనల్కి నో అంటే మీనింగ్ నెక్స్ట్ ఆపర్చునిటీ అని. అండ్ ఎక్స్పీరియన్స్ వల్ల 80% ఆఫ్ సేల్స్ 5th కాల్ తర్వాతే స్టార్ట్ అవుతాయి. బట్ ఈ 80-20 రేషియోలోని 80% పీపుల్ ఆ 5th కాల్ ముందే క్విట్ అయిపోతారు. ఇంకా మనం నెక్స్ట్ నేర్చుకునే టాపిక్ ఆటో సజెషన్స్. అంటే మన లైఫ్లో మ్యాక్సిమం పాజిటివ్ స్టేట్మెంట్స్ లేదా ప్రజెంట్ టెన్స్ స్టేట్మెంట్సే మనం ఎక్కువ యూజ్ చేయాలి. ఎలా అంటే ఐ డోంట్ గెట్ యాంగ్రీ లేదా ఐ విల్ బీ రిలాక్స్డ్ అనే బదులు ఐ యామ్ రిలాక్స్డ్ అని అనాలి. ఐ యామ్ నాట్ స్ట్రెస్డ్ ఆర్ టెన్స్ లేదా ఐ విల్ బీ కూల్ కామ్ అండ్ కలెక్టెడ్ అనే బదులు ఐ యామ్ కూల్ కామ్ అండ్ కలెక్టెడ్ అని యూజ్ చేస్తే మంచిది. ఫైనల్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఓల్డ్ ఒక సేయింగ్ ఉండేది దట్ మనం చేసే పనినే మళ్ళీ చేస్తూ ఉంటే అలాంటి రిజల్ట్ మళ్ళీ వస్తూనే ఉంటుంది అని. సో మనకి బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే, మనకి బెస్ట్ అవుట్పుట్ రావాలి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ చేంజ్ చేసుకోవాలి. మనం ఎలాంటి అవుట్పుట్ని అయితే కోరుకుంటున్నామో దానికి తగ్గట్టు అలాంటి ఇన్పుట్ కూడా ఇస్తూ ఉండాలి. 9th చాప్టర్ ట్రాన్సాక్షనల్ వర్సెస్ రిలేషన్షిప్ సెల్లింగ్. కార్డినల్ రూల్: one should always take a far-sighted view like the Japanese to them. Long-term relationships are more important than the transactions. మనం సేల్స్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ప్రతి సేల్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం వల్ల లేదా ప్రాపర్గా హ్యాండిల్ చేయడం వల్ల అది మనకి ఇంకో కొత్త బిగ్గర్ సేల్ ఆర్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సేల్స్ 3 టైప్స్: B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్, అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సెల్లింగ్. అండ్ సెల్లింగ్లో 2 టైప్స్: ట్రాన్సాక్షనల్ సెల్లింగ్ అండ్ రిలేషన్షిప్ సెల్లింగ్. ఇందులో రిలేషన్షిప్ సెల్లింగ్ బెస్ట్. ట్రాన్సాక్షనల్ సెల్లింగ్ అంటే కమిషన్ బేస్డ్, రిలేషన్షిప్ సెల్లింగ్ అంటే ఇంటిగ్రిటీ బేస్డ్. ట్రాన్సాక్షన్ సెల్లింగ్ అంటే టాక్టిక్స్ బేస్డ్, రిలేషన్షిప్ సెల్లింగ్ అంటే ప్రిన్సిపల్ బేస్డ్. ట్రాన్సాక్షన్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్గా, ప్రైస్ బేస్డ్గా వర్క్ చేస్తాం. అండ్ రిలేషన్షిప్ సెల్లింగ్లో పీపుల్ బేస్డ్గా అండ్ వాల్యూ బేస్డ్గా వర్క్ చేస్తాం. ట్రాన్సాక్షన్ సెల్లింగ్లో షార్ట్ టర్మ్, రిలేషన్ సెల్లింగ్లో లాంగ్ టర్మ్ వరకు మనం ఆ క్లయింట్ని మన దగ్గర ఉంచుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షనల్ సెల్లింగ్లో మనం జస్ట్ గెయిన్ చేయొచ్చు, రిలేషన్షిప్ సెల్లింగ్లో గెయిన్ ప్లస్ రిటైన్ కూడా చేయొచ్చు. అండ్ మనం ఈ ప్రొఫెషన్లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనం ఎప్పుడూ కస్టమర్ని మర్చిపోకూడదు అండ్ ఆ కస్టమర్ మనల్ని కూడా మర్చిపోయేటట్టు చేసుకోకూడదు. మనము ఒకసారి సేల్స్ ప్రొఫెషన్లో స్టార్ట్ అయ్యామనుకోండి, ఒక బిజినెస్ గురించి సెర్చ్ చేస్తాం. ఒక్కసారి మన క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే బిజినెసెసే మన గురించి చూస్తాయి. ఈ చాప్టర్లో 0 డిఫెక్ట్ అన్న టాపిక్ ఉంది. అంటే ఏంటో చూద్దాం. శివకేరకి సింగపూర్లో ఒక ఆఫీస్ ఉందని చెప్పాం కదా, అది పాస్ట్ 10 years నుంచి ఉండేది. ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్లో శివకేరకి హెన్రీ అని ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అప్పుడు ఒకసారి కార్ ఎక్కిన తర్వాత శివకేర
ఒక పేపర్ని చూశాడు అండ్ ఆ పేపర్ని చూసి చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ అన్నాడు దట్ సార్ మీరు పేపర్ చదువుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అంటే అవును అని చెప్తాడు. అప్పుడు ట్యాక్సీ డ్రైవర్ నేను రోజు మీకు ఇలా పేపర్ ఇవ్వగలను అని చెప్తాడు. అప్పుడు ఆ శివకేరా ఏమంటాడంటే ఓకే నువ్వు ఇలా పేపర్ ఇవ్వడం వల్ల నేను దానికి పే చేయడం కూడా చాలా హ్యాపీ అని చెప్తాడు. ఇలాగే కంటిన్యూస్గా 10 years వరకు ఒక్కరోజు కూడా లేకుండా ఆ ట్యాక్సీ డ్రైవర్ పేపర్ ఇచ్చేవాడు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక కేరింగ్ యాటిట్యూడ్ తోటి, రెస్పాన్సిబిలిటీ తోటి, కమిట్మెంట్ తోటి అండ్ అతని పర్ఫార్మెన్స్లో ఒక ప్రైడ్ తోటి ఇన్ని 10 years పేపర్ సర్వీస్ ఇవ్వడం అంటే గ్రేటే. దీన్నే శివకేరా జీరో డిఫెక్ట్ అన్నాడు. హెన్రీ అంటే శివకేరా కార్ డ్రైవర్ శివకేరాని ఒక కస్టమర్ నుండి లైఫ్ టైం క్లయింట్గా మార్చేసుకున్నాడు. 10th chapter సైకాలజీ ఆఫ్ సెల్లింగ్. కార్డినల్ రూల్ పీపుల్ బై ఫర్ ఓన్లీ 2 reasons, ఐదర్ టు గెయిన్ ఎ ప్రాఫిట్ ఆర్ టు అవాయిడ్ ఎ లాస్. పీపుల్లో 2 categories ఉంటాయి, థింకర్స్ అండ్ ఫీలర్స్. థింకర్స్ అంటే వాళ్ళ డెసిషన్స్ అనాలిసిస్ అండ్ లాజిక్తో గైడ్ చేయబడుతుంది. ఫీలర్స్ అంటే వాళ్ళ డెసిషన్స్ ఎమోషన్స్ ద్వారా గైడ్ చేయబడతాయి. అండ్ ఓల్డ్ ఒక సేయింగ్ కూడా ఉండేది దట్ లాజిక్తో మనం మైండ్ ఓపెన్ చేయగలుగుతాం బట్ ఎమోషన్స్తో చెక్ బుక్కే ఓపెన్ చేయగలుగుతాం. అండ్ గుడ్ సేల్స్ పీపుల్ స్టోరీస్ అండ్ అనాలజీస్ యూస్ చేస్తారు వాళ్ళ సేల్స్ని బెస్ట్గా క్లోజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మేము మాది 24 carat గోల్డ్లో 24 carat గోల్డ్లా ఉంటుంది మా ప్రోడక్ట్ అని చెప్తారు. లేదా మేము ఈ ఇండస్ట్రీ కార్స్ ఇండస్ట్రీలో రోల్స్ రాయిస్ లాగా ఉంటాము అని చెప్తారు. అంటే వాళ్ళ ప్రోడక్ట్ని ఆ వేలో రీమోల్డ్ చేసి ప్రజెంట్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు మన ఐడియాని మనం సెల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే 1700s ఇంగ్లీష్ పీపుల్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ వల్ల మధ్యలో చాలా ఫైటింగ్స్ ఉండేటివి. ఒకసారి వోల్టేర్ అనే వ్యక్తి 1727లో ఇంగ్లాండ్కి వెళ్ళాడు. వోల్టేర్ లాంటి ఫ్రెంచ్ పీపుల్ ఇంగ్లాండ్లో ఉండడం వీల్లేదు. ఒకరోజు వోల్టైర్ అక్కడ స్ట్రీట్లో నడుస్తున్నప్పుడు అక్కడున్న ఇంగ్లీష్ మ్యాన్ అతన్ని సరౌండ్ చేశారు అండ్ గట్టిగా అరిచి వీని తీసుకెళ్ళి ఊరు తీయండి అని చెప్తాడు. అప్పుడు వోల్టైర్ వాళ్ళందరినీ ఒకసారి ఆగమని చెప్పి మీరు నన్ను ఫ్రెంచ్ మ్యాన్ అని చంపేద్దామనుకుంటున్నారా, నేను ఒక ఇంగ్లీష్ మ్యాన్ కాదు అని పనిష్ చేయాలనుకోవట్లేరా అని అడుగుతాడు. ఇది వాళ్ళకి కొంచెం ఎమోషనల్గా టచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు అతన్ని వదిలేస్తారు. సో ఇతని ఐడియాని ఇతను ద బెస్ట్గా సెల్ చేసుకున్నాడు. సో మన లైఫ్లో కూడా మన ఐడియాని ద బెస్ట్గా సెల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైకాలజీ ఆఫ్ బయ్యర్. దీన్ని మనం ఒక స్టోరీతో నేర్చుకుందాం. స్టోరీ ఏంటంటే ఒక చిన్న పాప ఉండేది. తను ఎవ్రీడే ఒక షాప్కి వెళ్ళి 1 pound చాక్లెట్స్ తెచ్చుకునేది. సో వాళ్ళ అమ్మ ఒక రోజు ఏం చేస్తుందంటే ఎప్పుడు అదే షాప్కి ఎందుకు వెళ్తావు, నీకు 1 pound ఇస్తాను, వేరే షాప్కి వెళ్ళి చాక్లెట్స్ తెచ్చుకో అని చెప్తుంది. అప్పుడు ఈ గర్ల్ నేను అదే షాప్లో చాక్లెట్స్ తెచ్చుకుంటాను, వేరే షాప్లో తెచ్చుకోను అని అంటుంది. అప్పుడు వీళ్ళమ్మ అడుగుతుంది దట్ నువ్వు ఆ షాప్లోనే ఎందుకు తెచ్చుకుంటావు, వేరే షాప్లో ఎందుకు తెచ్చుకో అని. సో ఈ గర్ల్ చెప్తుంది దట్ ఆ పర్సన్ నాకు కొన్ని చాక్లెట్స్ ఎక్కువ ఇస్తాడు అని. సో వీళ్ళ మమ్మీ షాక్ అవుతుంది దట్ 1 poundకి 1 pound చాక్లెట్సే వస్తాయి, ఎక్కువ ఎందుకు వస్తాయి అని షాక్ అవుతుంది. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఈ పాప తీసుకునే షాప్ అతను వే చేసిన తర్వాత 1 pound కన్నా తక్కువే వే చేస్తాడు. తర్వాత దాంట్లో కొన్ని ఎక్స్ట్రా చాక్లెట్స్ వేసి 1 poundకి ఈక్వల్గా చేస్తాడు. వేరే షాప్లో అతను ఏం చేస్తాడంటే 1 pound కన్నా ఎక్కువ చాక్లెట్స్ వేసి వేస్ట్ చేస్తాడు. తర్వాత దాని నుండి కొన్ని చాక్లెట్స్ తీసేసి 1 poundకి ఈక్వలెంట్గా చేస్తాడు. దీనివల్ల ఈ అమ్మాయికి ఏమర్థమైందంటే ఫస్ట్ షాప్ అతను కొన్ని చాక్లెట్స్ ఎక్కువ ఇస్తాడని. బట్ అల్టిమేట్ థింగ్ ఏంటి అంటే 2 షాప్స్లో ఒకటే ఇస్తారు. బయర్స్ పర్స్పెక్టివ్లో ప్రైస్ అండ్ కాస్ట్ ఇవి 2 డిఫరెంట్. ప్రైస్ అంటే ఒక ప్రోడక్ట్కి ఇచ్చే 1 time మనీ, అంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దానికి కంప్లీట్గా మనం ఇచ్చే మనీ. అండ్ కాస్ట్ అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్కి మనం లైఫ్ టైం పే చేసే ఇన్కమ్ ఆర్ మనీ. ఎలా అంటే ఒక కార్ తీసుకుంటే దానికి మనకు వచ్చే మెయింటెనెన్స్, దాన్ని మనం లైఫ్ లాంగ్ చూసుకుంటాం కదా అలా. అండ్ మన ప్రొఫెషన్లో మనము స్కిల్డ్ సేల్స్ పర్సన్ లాగా ఉండాలి. నార్మల్ సేల్స్ పర్సన్స్కి మనకి చాలా డిఫరెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ పర్సన్ కొన్ని మెషిన్స్ అమ్ముతుంటాడు అనమాట. అక్కడికి ఒక కస్టమర్ వచ్చి ఈ మెషిన్ నాకు ఈ ఫ్రైడే రోజు దొరుకుతుందా అని అడిగితే ఆ సేల్స్ పర్సన్ అంటాడు దొరుకుతుంది అంటాడు. దీనివల్ల యూజ్ ఏముంది, అతనికి మనము చాలా మనీ పే చేసి సేల్స్ పర్సన్ లాగా పెట్టుకున్నాం. అతను అక్కడ డీలే క్లోజ్ చేయలేదు. ఒక స్కిల్ సేల్స్ పర్సన్ దీనికి ఎలా ఆన్సర్ చేస్తారు అంటే నాకు ఈ మెషిన్ ఈ ఫ్రైడే దొరుకుతుందా అంటే ఒక
ఒక స్కిల్డ్ సేల్స్ పర్సన్ ఈ ఫ్రైడే మీరు ఈ మెషిన్ని తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా ఈ ఫ్రైడే మీకు ఈ మెషిన్ కావాలా అని అడుగుతాడు. అప్పుడు అతను ఎస్ ఆర్ నో చెప్పేస్తాడు. అప్పుడు ఆ డీల్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. వేరే సినారియోలో ఒకవేళ కస్టమర్ ఇతన్ని నేను ఈ ప్యాకేజ్ని మంత్లీ బేసిస్ పైన తీసుకోవచ్చా అంటే ఇతను తీసుకోవచ్చు అంటాడు. అదే ఒక గుడ్ సేల్స్ పర్సన్ ఏమని అడుగుతాడంటే మీరు ఈ ప్యాకేజ్ని మంత్లీ బేసిస్ పైన తీసుకుందాం అనుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఈ డీల్ క్లోజ్ అయిపోతుంది. సో బెస్ట్ సేల్స్ పర్సన్ లాగా మనం ఉండడానికి బెస్ట్ క్వశ్చన్స్ కూడా చేయాలి. ఒక సేల్స్ పర్సన్కి డీల్ ఎలా క్లోజ్ చేయాలో తెలియకపోతే అతను ఎంత బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా, ఎంత బెస్ట్ ప్రోడక్ట్ చూపించి కూడా వేస్టే అవుతుంది. సో మన టైమింగ్ అండ్ టెక్నిక్ క్లోజింగ్ డీల్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో గుడ్ సేల్స్ పర్సన్కి ఇంకో కార్డినల్ రూల్ కూడా ఇచ్చారు. అదేంటంటే నెవర్ గివ్ ద ప్రైస్ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ద పర్సీవ్డ్ వాల్యూ. అంటే మనము మన ప్రోడక్ట్ గురించి బెస్ట్ వాల్యూ లేదా బెస్ట్ పిక్చర్ క్రియేట్ చేసే ముందే దాని ప్రైస్ని ప్రతి ఒక్కరికి లేదా పీపుల్కి రిలీజ్ చేయకూడదు అని. 7th చాప్టర్ వాట్ బయర్స్ నీడ్ అండ్ వాంట్. కార్డినల్ రూల్ పీపుల్ డోంట్ బై వాట్ దే నీడ్, దే ఆల్వేస్ బై వాట్ దే వాంట్. ఈ చాప్టర్లో శివకేరా మనకి అంటే సెల్లర్స్కి బాగా కావాల్సిన కొన్ని థింగ్స్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. అవేంటంటే పాజిటివ్ యాటిట్యూడ్, ఎంపతి, రియబిలిటీ, డిపెండబిలిటీ, హానెస్టీ, ఎంతూజియాజం, నాలెడ్జబుల్, టైమ్ డెలివరీ పర్సన్స్ అండ్ పర్సనలైజ్డ్ సర్వీస్, ప్రాక్టీస్ విన్ టు విన్, courtesy, sincerity, good communication, persistence, respect and recognition, transparency and responsiveness. వీటి గురించి మీకు డీటెయిల్గా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ వీటన్నిటిని కలిపితే మనం ప్రొఫెషనలిజం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ సెల్లర్స్కి ఉండకూడనివి అంటే బయర్స్కి ఇష్టం లేనివి ఏంటి అంటే డిస్హానెస్టీ, షబ్బీ అపీరియన్స్, ఓవర్ సైజ్డ్ ఈగోస్, బీయింగ్ పుషీ ప్లస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఇంకా అన్ప్లెజెంట్ సర్ప్రైజెస్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ ఎప్పుడు సేల్స్ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్ కాదు. ఒకవేళ అదే నిజమైతే సేల్స్ మ్యానే అవసరం లేదు. ప్రైస్ ఎప్పుడు క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ డిపెండబిలిటీ పైన బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శివకేర వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ప్లేసెస్లో వెంచర్స్ చేస్తారు. ఒకప్పుడు శివకేర అండ్ తన ఫ్రెండ్ వెంచర్ చూడడానికి వెళ్తాడు. అప్పుడు శివకేర వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అక్కడ ఒక వెంచర్ ఉంది, దాని ప్రైస్ అరౌండ్ 4500 per SFT. దాని పక్కనే మన వెంచర్ కూడా ఒకటి ఉంది, బట్ మన వెంచర్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ దానికన్నా ఒక 20% ఎక్కువ ఉంటుంది అన్నాడు. అప్పుడు శివకేర ఎందుకు ఆ వెంచర్స్ రెండు సేమే ఉన్నాయి కదా, బట్ ఇది 20% ఎందుకు ఎక్కువ అని అడుగుతాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఏమంటాడంటే ప్రోడక్ట్స్ అంటే రెండు వెంచర్స్ సేమే, బట్ మేము క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ డిపెండబిలిటీ మెయింటైన్ చేస్తాము అంటాడు. సో ఫ్రెండ్స్ సేమ్ ప్రోడక్ట్ విషయంలో కూడా ఇదే ఉంటుంది. ప్రోడక్ట్ని బట్టి ప్రైస్ డిపెండ్ అవ్వదు, క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ డిపెండబిలిటీని బట్టే డిసైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ రియలబిలిటీ ప్రోడక్ట్స్ని రిఫర్ చేస్తుంది అండ్ డిపెండబిలిటీ పీపుల్ని రిఫర్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్స్ రిలయబుల్ అండ్ పీపుల్ డిపెండబుల్ అనే అర్థం. అండ్ ఒక గుడ్ సేల్స్ పర్సన్ పీపుల్ నీడ్ని కనుక్కొని తర్వాత వాళ్ళ నీడ్కి తగ్గట్టు సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ఒక గుడ్ సేల్స్ పర్సన్ ఈ 5 థింగ్స్ని మాత్రం 100% పాటించాలి. ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనం ప్రతి కస్టమర్ని మన కంపెనీలో మేజర్ స్టేక్ హోల్డర్లా చూడాలి. దాని సపోర్ట్ లేకుండా మన కంపెనీకి ఏ ఇన్కమ్ లేదని అనుకోవాలి. సెకండ్ పాయింట్, మనము ఒక పర్సన్కి లేదా బయర్కి సర్వీస్ ఇస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతనికి మనం ఏ ఫేవర్ చేయట్లేదు, అతనికి జస్ట్ మనం ఏది చేయాలో అదే చేస్తున్నాం. అండ్ థర్డ్ పాయింట్, మన జాబ్ ఏంటంటే బయర్స్ని ఫైండ్ చేయడం కాదు, బయర్స్కున్న నీడ్ని అండ్ వాంట్ని ఫైండ్ చేయడం. 12th చాప్టర్ క్వాలిటీ అండ్ క్రెడిబిలిటీ. కార్డినల్ రూల్ మనీ మైట్ అట్రాక్ట్ గుడ్ పీపుల్ బట్ ఓన్లీ ప్రైడ్ ఇన్ పర్ఫార్మెన్స్ మేక్స్ సేల్స్ పీపుల్ డెలివరీ క్వాలిటీ. మనము సేల్స్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఒక సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ప్రోడక్ట్ మీద, కంపెనీ పైన, మనము ఎగ్జిక్యూట్ చేసే సేల్స్ పైన 100% నాలెడ్జ్ ఉండాలి. అండ్ కొన్ని థింగ్స్ తెలిసి ఉండాలి. అవి ఎలా అంటే ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ప్రోడక్ట్ ఏం చేస్తుంది, కంపెనీ బిజినెస్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ ఏంటి, అండ్ ఫైనల్ థింగ్ కంపెనీ పాలసీస్ ఎలా ఉన్నాయి అంటే గ్యారంటీస్ అండ్ వారంటీస్, ప్రైజింగ్, మినిమం క్వాలిటీ స్టాండర్డ్స్, డెలివరీ అండ్ టర్న్ అరౌండ్ టైం, రిలయబిలిటీ అండ్ సర్వీసింగ్ లాంటివి. అండ్ మనం వర్క్ చేసేటప్పుడు మనకి 100% కమిట్మెంట్ ఉండాలి. దట్ మనము ఏం ప్రోడక్ట్ క్యారీ చేస్తున్నాం ఏంటి అని 100% క్లారిటీ అండ్ కమిట్మెంట్ ఉండాలి. ప్రతి చిన్న విషయం మ్యాటరే. ఒకవేళ అది మ్యాటర్ అయితే అది చిన్న విషయం ఎందుకు అవుతుంది?
అండ్ మనం ఎవ్రీ టైం క్వాలిటీని ఎవరు డిఫైన్ చేస్తారు అంటే బయర్. మనం క్రెడిబిలిటీని ఎలా బిల్డ్ చేసుకోగలుగుతాం అంటే మన కమిట్మెంట్ అండ్ మనం ఏం డెలివర్ చేయగలుగుతామో దాన్ని బట్టి. సో ఈ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. గుడ్ సేల్స్ పీపుల్ వాళ్ళకి వాళ్ళు ఒక హై స్టాండర్డ్స్ని పెట్టుకుంటారు, వాళ్ళకి వాళ్ళే న్యూ హైట్స్కి వెళ్తుంటారు అండ్ వాళ్ళ రికార్డ్స్ వాళ్ళే బ్రేక్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా గుడ్ ప్రొఫెషనల్స్గా ఉండడానికి ట్రై చేయాలి. 13th chapter, selling process. Cardinal rule: after you have negotiated a win-to-win transaction, give the other party something extra. People love pleasant surprises. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సెల్లింగ్ చేంజ్ అయిపోయింది. ఎలా అంటే అప్పుడు 10% ర్యాపోర్ట్, 20% నీడ్, 30% సొల్యూషన్ అండ్ 40% డీల్ క్లోజ్ అయ్యేటివి. బట్ ఇప్పుడు కంప్లీట్గా రివర్స్. 40% ర్యాపోర్ట్, 30% నీడ్, 20% సొల్యూషన్ అండ్ 10% క్లోజింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అంతే. సో సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం AIDA ప్రిన్సిపల్ని యూజ్ చేయొచ్చు. అంటే ఏ అంటే అటెన్షన్, అంటే ప్రజెంటేషన్ నుంచే ముందు మనం అటెన్షన్ని ఫస్ట్ గెయిన్ చేయాలి. I అంటే మన ప్రాస్పెక్ట్ని తన నీడ్ని చూపించి తన నీడ్ని క్లియర్ చేసి ఇంట్రెస్ట్ తెప్పించాలి. D అంటే డిజైర్, అంటే ప్రాస్పెక్ట్ని మన సొల్యూషన్ తీసుకోవడానికి డిజైర్ కలిగించాలి. అండ్ మళ్ళీ లాస్ట్ A అంటే యాక్సెప్టెన్స్, అంటే వాళ్ళ సేల్ని మనం యాక్సెప్ట్ చేయడం. అండ్ ఈ చాప్టర్లో శివకేరా మనకి సేల్స్ ప్రాసెస్కి కొన్ని స్టెప్స్ ఇచ్చారు. అవేంటంటే ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాస్పెక్టింగ్, ప్రీ అప్రోచ్, అటెన్షన్, ఎస్టాబ్లిష్ ర్యాపోర్ట్, ప్రజెంటేషన్, ఫ్యాక్ట్ ఫైండింగ్, అన్కవరింగ్ ద నీడ్, క్రియేటింగ్ ఎ వాంట్, ప్రజెంటింగ్ ఎ సొల్యూషన్, ట్రయల్ క్లోజ్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ, reconfirming the answering of the objection, trial close, closing the sale by signing the order, reinforcing the sale, getting referrals and new business, keeping all your commitments which made the sale, relationship building to build loyalty. ఇందులో శివకిర మనకు సేయింగ్ కూడా చెప్పాడు. అంటే when opportunity meets presentation it is called good luck. అంటే ఒక ఆపర్చునిటీ ప్రజెంటేషన్లో ఉండడం అంటే గుడ్ లక్ అన్నట్టే. అండ్ మనం ఒక ప్రొఫెషనల్ సేల్స్ పర్సన్ కావాలంటే మనం ఎప్పుడు చెక్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక పైలట్ కూడా టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రతిదాన్ని టాలీ చేసుకుంటాడు. దేంతో అంటే ఒక బెస్ట్ చెక్ లిస్ట్తో. సో మనం కూడా బెస్ట్ చెక్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. దాన్నే కేర్ అండ్ కన్సర్న్, క్వాలిటీ, కాన్సిక్వెన్సెస్, బెస్ట్ పర్ఫార్మెన్స్, ప్రొఫెషనలిజం, ప్రిపరేషన్ అంటారు. అండ్ మనం ఒక గుడ్ సేల్స్ పర్సన్ కావాలంటే మనం కొన్ని థింగ్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఏంటంటే యాక్చువల్ బయ్యర్ ఎవరు, డెసిషన్ మేకర్ ఎవరు, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అండ్ యాక్చువల్ యూజర్ ఎవరు అని. శివకేరా మనకు కొన్ని ప్రజెంటేషన్ టిప్స్ ఇచ్చారు. అంటే కొన్ని డూస్ అండ్ డోంట్స్, మనం చేయాల్సిన థింగ్స్, చేయకూడని థింగ్స్, ఇవి చాలా ఉన్నాయి. సో ఇందులోని 5 అందులోని 5 చెప్దాం. చేయాల్సిన థింగ్స్ ఏంటంటే మనము ప్రజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ అయ్యి క్లియర్గా మాట్లాడాలి. ప్రజెంటేషన్ ఇచ్చే ముందు ప్లెజెంట్గా అండ్ న్యాచురల్గా ఉండాలి. అండ్ ఐ కాంటాక్ట్ మస్ట్గా మెయింటైన్ చేసి ఫేస్ పైన ఒక గుడ్ స్మైల్ పెట్టుకోవాలి. మనము ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కాన్ఫిడెంట్గా, సిన్సియర్గా, హానెస్ట్గా అండ్ కటసీతో ఉండాలి. మనం ఎమోషన్స్తో అండ్ ఫ్యాక్ట్స్తో కమ్యూనికేట్ అయితే బెస్ట్. చేయకూడని థింగ్స్ ఏంటంటే క్యాజువల్గా అండ్ కేర్లెస్గా ఉండకూడదు, అరగెంట్గా ఉండొద్దు, ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు, ఆర్గ్యూ చేయకూడదు అండ్ స్మోక్ అండ్ చ్యూయింగ్ గమ్స్ లాంటివి యూజ్ చేయకూడదు. 14th chapter, ప్రాస్పెక్టింగ్. కార్డినల్ రూల్: కీప్ థింగ్స్ సింపుల్ టు అండర్స్టాండ్. రిమెంబర్ యువర్ కస్టమర్ ఈజ్ నైదర్ ఎ జీనియస్ నార్ ఎ సైంటిస్ట్. ఇందులో ప్రాస్పెక్ట్కి అండ్ సస్పెక్ట్కి డిఫరెన్స్ ఎందుకు చూద్దాం. సస్పెక్ట్ అంటే ఎవరైనా కావచ్చు, బట్ ప్రాస్పెక్ట్ అంటే ఈ 3 థింగ్స్ ఉండాలి. అంటే వాళ్ళకి మనకి ప్రోడక్ట్కి సంబంధించిన నీడ్ ఉండాలి, ఒక డిసిజన్ తీసుకునే ఎబిలిటీ ఉండాలి అండ్ మన ప్రోడక్ట్ బై చేయడానికి మనీ ఉండాలి. అప్పుడే వాళ్ళని ప్రాస్పెక్ట్ అనగలం. బట్ మనం ఇక్కడ కొంచెం బివేర్గా ఉండాలి. దట్ వామ్ క్లైమేట్లో వింటర్ క్లోత్స్ అమ్మకోవటం లాంటిది. అండ్ ఇక్కడ శివకేరా న్యూ కస్టమర్స్ కోసం కొన్ని సోర్సెస్ ఇచ్చాడు. అవేంటంటే న్యూస్ మీడియా, కాంపిటేటర్స్, ఇండస్ట్రీ అసోసియేషన్ మెంబర్షిప్, రిఫరల్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ క్లయింట్స్, నెట్వర్కింగ్ త్రూ ఫ్రాక్చరల్ ఆర్గనైజేషన్స్, టెలిమార్కెటింగ్, డైరెక్ట్ మెయిలింగ్, అడ్వర్టైజ్మెంట్స్, కోల్డ్ కాలింగ్, వెబ్సైట్స్ అండ్ బ్లాగ్స్, ట్రేడ్ షోస్, ఈ మార్కెటింగ్ ఆర్ సోషల్ మీడియా. అండ్ మనం అనుకున్నట్టు బెస్ట్ రిజల్ట్స్ రావాలన్నా, మన బిజినెస్ 100% ద బెస్ట్గా రన్ అవ్వాలన్నా మనం కన్సిస్టెన్సీని ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా మనకి బెస్ట్ ప్రాస్పెక్ట్ దొరికే చోట ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో గెయిన్ చేయొచ్చు. ఎలా అంటే వాళ్ళని వెళ్ళి ఈ క్వశ్చన్స్ అడగండి. దట్ మీ ప్రోడక్ట్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అండ్ మీ ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళు ఎలా సాటిస్ఫై అయ్యారు, వాళ్ళ నీడ్స్ ఏంటి,
మీ ప్రోడక్ట్ కొనడం వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఏంటి. అండ్ మిమ్మల్ని మీరు కూడా ఈ క్వశ్చన్స్ అడుక్కోండి. ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరికినట్టయితే మీకు కొత్త ప్రాస్పెక్ట్స్ దొరికినట్టే. ఎలా అంటే ఈ కేటగిరీలో ఉన్న పీపుల్ అంతా మీ ప్రాస్పెక్ట్స్ అన్నట్టే. అండ్ మనం సిగ్నేచర్ ప్రజెంటేషన్ మెయింటైన్ చేయాలి. అంటే మన ప్రొఫెషన్కి లేదా మనం చేసే బిజినెస్కి ఒక ట్రేడ్ మార్క్ లాంటిది ఉండాలి. ఎలా అంటే మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ పార్టీకో లేదా ఎవరినైనా మీట్ అవ్వడానికో వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళు నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పుడు మీరేం చేస్తున్నారో మీ బిజినెస్ గురించి ఆ స్టోరీ మొత్తం చెప్తే వినేంత వాళ్ళకు ఉండదు. సో దాన్ని 1 సెంటెన్స్లో చెప్పగలగాలి. అండ్ ఆ సెంటెన్స్ ఇన్క్వెస్టివ్నెస్ని జనరేట్ చేసేలా ఉండాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ అడుగుతారు దట్ అంటే ఏంటి, దాని గురించి చెప్పు అని అడుగుతారు. ఇప్పుడు మీకు చెప్పాలి అని ఉన్నదానికన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసుకోవాలి అని ఎక్కువగా ఉంటుంది. అండ్ బిజినెస్లో మన అప్రోచ్ బెస్ట్గా ఉండడానికి ఒక 5 థింగ్స్ యూజ్ చేయొచ్చు. అవేంటంటే మన ఓపెనింగ్ స్టేట్మెంట్ అపోజిట్ ఆర్ ప్రాస్పెక్ట్ అటెన్షన్ని గ్రాప్ చేసేటట్టు ఉండాలి. అతనికి ఒక బెనిఫిట్ స్టేట్మెంట్లా కనిపించాలి. ఆ తర్వాత పాయింట్కి రావాలి. మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే మిమ్మల్ని రిసీవర్స్ పొజిషన్లో పెట్టుకోవాలి. మన ప్రాస్పెక్ట్ దగ్గర నుంచి ఎక్కువ రెస్పాన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ ఒక గుడ్ సేల్స్ పర్సన్ ప్రాస్పెక్ట్స్ని 3 థింగ్స్గా డివైడ్ చేస్తాడు. ఎలా అంటే హాట్, వామ్, కోల్డ్. హాట్ అంటే వీళ్ళు రియల్గా మీ ప్రోడక్ట్ మీద ఎక్సైటింగ్గా ఉన్నారు అండ్ వీళ్ళు చేద్దామని అనుకుంటున్నారు అన్నట్టు. వామ్ అంటే వీళ్ళకి మన ప్రోడక్ట్ కావాలి బట్ ఎస్ అని చెప్పరు అండ్ నో అని కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు మన ప్రోడక్ట్ని లూజ్ అవ్వాలనుకోవట్లేదు. కోల్డ్ అంటే వీళ్ళు మన ప్రోడక్ట్ పైన అస్సలు ఎక్సైటింగ్గా లేరు అండ్ వీళ్ళు 100% మన ప్రోడక్ట్ తీసుకోరు. వీళ్ళకి ప్రోడక్ట్ సేల్ చేయాలంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి. అండ్ శివగీరా ఈ చాప్టర్లో ఎక్కువ టెస్టిమోనియల్స్ గురించి చెప్పాడు. అంటే మన ప్రోడక్ట్ తీసుకున్న పీపుల్, యూస్ చేసిన పీపుల్ వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ని లేకపోతే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ని కస్టమర్స్ని ఎక్స్పీరియన్స్గా చెప్పడం. దీన్ని ఏ విధంగా అన్నా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఒక సెమినార్ తీసుకుంటే అక్కడ మన ఆల్రెడీ యూజ్ చేసిన పీపుల్ని టెస్టిమోనియల్స్ ఇప్పించవచ్చు, లేదా లెటర్లో కూడా చూపించవచ్చు. ఆ లెటర్ ఈ యూ కెన్ సెల్ బుక్లో క్లియర్గా ఉంది. 15th చాప్టర్ కాల్ రిలక్టెన్స్ అండ్ టెలిఫోన్ కాలింగ్. కార్డినల్ రూల్: వెన్ యూ ఆల్వేస్ టెల్ ద ట్రూత్ యూ డోంట్ నీడ్ టు మెమరైజ్ వాట్ యూ సైడ్, వేర్ యూ సైడ్ ఇట్ అండ్ టు హూమ్ యూ సైడ్ ఇట్. కాల్ రిలక్టెన్స్ మనకి ఒక పర్సన్ మన కాల్ రిజెక్ట్ చేయడం వల్ల వచ్చే భయం వల్ల వస్తుంది. ఒక పర్సన్ రిజెక్ట్ అయినప్పుడు అతని సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువైపోతుంది. అప్పుడు అతను డిమోటివేట్ అవుతాడు. బట్ విన్నర్స్ ఏం చెప్తారంటే ప్రాబ్లమ్స్ లేనప్పుడు సక్సెస్ రాదు, ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం వల్ల సక్సెస్ వస్తుంది అని చెప్తారు. ఎవరికి నువ్వేం చేస్తావో తెలుసుకోవాలని ఉండదు, నువ్వు ఏం చేసావో తెలుసుకోవాలనే ఉంటుంది. ఇది కూడా మనం కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో శివకేరా పీపుల్ ఎలా క్విట్ అవుతారో కూడా చూపించాడు. ఎలా అంటే 50% ఆఫ్ పీపుల్ ఫస్ట్ రిజెక్షన్ తర్వాతే క్విట్ అయిపోతారు, 60% ఆఫ్ పీపుల్ సెకండ్ రిజెక్షన్ తర్వాత, 70% పీపుల్ థర్డ్ రిజెక్షన్ తర్వాత, 80% పీపుల్ ఫోర్త్ రిజెక్షన్ తర్వాత. బట్ ఈ 5th రిజెక్షన్ కూడా దాటుకుని వచ్చిన పీపుల్ మాత్రం, అదే 20% పీపుల్ మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెన్సీని ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. ఒక ఫార్మర్ రైట్ సీజన్లో సీడ్స్ వేయకపోతే అతనికి ఫామ్ చేతికి రాదు, అంటే అతనికి 0 ప్రాఫిట్. సేమ్ వే సేల్స్ బిజినెస్లో కూడా మనం కాల్స్ చేయకపోవడం వల్ల మనకి 0 సేల్స్ వస్తాయి, అంటే సేల్స్ రావు. మనము ఈ కాల్ రిలక్టెన్స్ని ఓవర్కమ్ చేయడానికి శివకేరా కొన్ని థింగ్స్ చెప్పాడు. దట్ మనము రిజెక్ట్ అవ్వడం వల్ల మహా అంటే తప్పేం జరుగుతుంది, ఏం జరగదు. ఒకవేళ బ్యాడ్గా ఏమన్నా అయినా అయితే ఏంటి, ఒకవేళ మనం కాల్ చేయకపోతే లేకపోతే అప్రోచ్ చేయకపోతే ఎలాగో అది రిజెక్ట్ అయినట్టే కదా, బట్ ఎఫర్ట్ పెట్టాను అంతే. సో ఇక్కడ నాకు కొంచెం ఎఫర్ట్ మిస్ అయింది అంతే. అండ్ నేను రిజెక్ట్ అవ్వడం వల్ల నాకు లాస్ ఏంటి, అట్లీస్ట్ ఆ ఎఫర్ట్ చేయడానికి నాకు కొంచెం కరేజ్ ఉంది, అది చాలు అనుకోవాలి. ఇక్కడ శివకేరా టెలిఫోన్ ప్రాస్పెక్టింగ్కి కొన్ని స్టెప్స్ ఇచ్చాడు. అవేంటంటే ఫోన్ చేసినప్పుడు మనం షార్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకోవడం, లైక్ మన నేమ్ అండ్ కంపెనీ నేమ్, అండ్ వాళ్ళని మాట్లాడడానికి కొంచెం పర్మిషన్ అడగడం. నెక్స్ట్ మనము ఓపెనింగ్ స్టేట్మెంట్ చేయాలి, అంటే వాళ్ళకి బెనిఫిట్గా ఒక స్టేట్మెంట్ చెప్పడం. దాని తర్వాత వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగడం, దాని ఆన్సర్ ఎస్ఏ రావాలి, అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కాదు, ఎస్ టు ఎస్ క్వశ్చన్స్. అండ్ మనము 3 కామన్ అబ్జెక్షన్స్ని ఫేస్ చేసే పర్సన్ లాగా ఉండాలి. అండ్ అప్రోచ్ అయ్యే ముందు మనము కొన్ని బెస్ట్ అండ్ పవర్ఫుల్ ఓపెనర్స్ని ముందే పెట్టుకోవాలి, అంటే కొన్ని బెస్ట్ స్టేట్మెంట్స్. వాటిని 1 డే ముందే కూర్చొని బెస్ట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎగ్జాంపుల్, మీకు
మాట్లాడడానికి మీకు కొంచెం ఫ్రీ టైం ఉందా అని అడుగుతాం. ఒకవేళ ఎస్ అంటే మనం మాట్లాడి ప్రజెంటేషన్ ఇస్తాం. ఒకవేళ నో అంటే మీతో మళ్ళీ ఎప్పుడు మాట్లాడొచ్చు అని క్వశ్చన్ చేయొచ్చు ఇలాంటివి. ఎప్పుడైనా బిజినెస్లో మనం విన్ అవ్వాలంటే ఒపోనెంట్కి అంటే ప్రాస్పెక్ట్కి 2 చాయిసెస్ ఇవ్వండి. అప్పుడు అతను అందులో ఏదో ఒకటి పక్కా సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ మనం బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే మన ప్రాస్పెక్ట్కి క్యూరియాసిటీ తెప్పించే కొన్ని థింగ్స్ మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే ద అన్నోన్, థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ న్యూస్ వర్తీ, వాల్యూ ప్రపోజింగ్, incomplete information, gain of unknown benefits, prevention of unknown loss. 16th chapter, rules for letter writing. Cardinal rule, always close your agreements with written confirmation. మనము లెటర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ హెడ్లైన్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన హెడ్లైన్ కొంచెం బాగోకపోతే పీపుల్ ఆ లెటర్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఒక లాజికల్ అండ్ బెస్ట్ సీక్వెన్స్తో వెళ్ళాలి. బెనిఫిట్స్ని బుల్లెట్ పాయింట్స్తో ఎంఫెస్ చేయాలి. అండ్ లెటర్ మొత్తం ఫుల్గా నింపకుండా షార్ట్ అండ్ క్యూట్గా లేదా బ్రీఫ్గా చేయాలి. అండ్ అందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయా క్లియర్గా చూసుకోవాలి. అండ్ వాళ్ళు మీతో మాట్లాడడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉన్నట్టుగా లెటర్ రాయాలి. లెటర్లో ఒక బ్రౌచర్ పెడితే కూడా బాగుంటుంది. అండ్ మనం చేయలేని థింగ్స్ని మాత్రం అస్సలు ప్రామిస్ చేయకూడదు. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లెటర్ చూద్దాం. అంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి అవసరం పడే లెటర్. ముందు జనరల్గా డేట్, తర్వాత లెఫ్ట్ సైడ్లో నేమ్, టైటిల్, అడ్రస్, తర్వాత డియర్ మిస్టర్ ఆర్ మిస్సెస్ ఎవరైనా సరే. దాని తర్వాత ఒక గుడ్ స్టేట్మెంట్. ఎలా అంటే మీరు మీ ఆఫీస్ స్పేస్ కోసం ప్లేసెస్ వెతికి టైర్డ్ అయ్యారా అని. తర్వాత ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఆఫీస్ స్పేస్, మిమ్మల్ని ప్రౌడ్గా అండ్ తక్కువ కాస్ట్తో పడే ఒక ఆఫీస్ స్పేస్ని మేము రెడీ చేసాం ఎట్ సో అండ్ సో ప్లేస్. మీరు నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా కాల్ చేస్తారా అని మీ నెంబర్. అండ్ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్, లైక్ మీరు ఏదైనా కంపెనీకి ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారా అన్న థింగ్ని మెన్షన్ చేయాలి. తర్వాత రిగార్డ్స్ కింద లెఫ్ట్ సైడ్లో మీ నేమ్ పెట్టాలి. అంతే. ఈ లెటర్స్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. 17th chapter, questions are the answers. Cardinal rule, if your answer is yes to the following 3 questions, the world is your market. Does it solve a problem? Will it sustain? Do people want it? సెల్లింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని సెల్ చేయడం కాదు, ఎక్కువ క్వశ్చన్స్ అడగడం. అండ్ క్వశ్చన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే వాటిని మనం సింపుల్గా ఆన్సర్ చేయలేం, లైక్ ఎస్ ఆర్ నో ఆన్సర్స్ తోటి. దీనికి ఒక వెరిఫికేషన్ అంటే వాటిని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇవి వై, వెన్, వేర్, హూ, హౌ అండ్ వాట్తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డూ యూ ప్లాన్ టు యూజ్ దిస్ ఇన్ యువర్ డే టు డే ఆపరేషన్స్. వాట్ టైమ్ ఇట్ ఈస్ అంటే ఇది ఎలాంటి టైం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ఇవ్వలేం. వీటినే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. అండ్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే వాటిని మనం ఎస్ ఆర్ నోతో ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే నేను నీకు హెల్ప్ చేయొచ్చా, లేదా మనం బయటికి వెళ్దామా, మనం ఒక ఐస్ క్రీమ్ తిందామా అన్న క్వశ్చన్స్ లాంటివి. వీటిని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. మనము మెయిన్గా కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా బిజినెస్లో యూజ్ చేయకూడదు. అవి ఎలాంటివి అంటే నీ ప్రాబ్లం ఏంటి, లేదా నీ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతావా, లేదా నేను ఇది నీకు సెల్ చేయగలుగుతానా, నేను నీ బిజినెస్ గురించి తెలుసుకోగలుగుతానా. ఇలాంటి క్వశ్చన్స్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అంటే మనం వీటి వల్ల రియల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవచ్చు. ఎలా అంటే మీ ఆఫీస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని ఇలాంటివి. అండ్ ప్రాస్పెక్ట్స్ నీడ్స్ని ఫైండ్ చేయడానికి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా అంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తావు, దీనివల్ల మనకి ప్రాస్పెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాడు అవుతాడు. ఒక కొత్త కార్ వల్ల నీ థాట్స్ ఎలా ఉంటాయి. ఈ క్వశ్చన్ వల్ల మనము ప్రాస్పెక్ట్ ఒపీనియన్ని తెలుసుకోవచ్చు. ఇది ఎంత క్రూషియల్గా ఉంది, దీనివల్ల మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇది ఇంపార్టెంటా, ఈ క్వశ్చన్ వల్ల మనం కన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నీకు కావాల్సింది ఇదేనా, ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మనం క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. నువ్వు దీనివల్ల కంఫర్టబుల్గా ఉన్నావా, ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మనం ఫీలింగ్స్ని తెలుసుకోవచ్చు. కొన్ని టైమ్స్ మనం మన లైఫ్లో ఫ్రెండ్స్ని లేదా కొత్త పీపుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది పీపుల్ ఉంటారు. నీ పేరేంటి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎక్కడుంటావు, నీ ఇన్కమ్ ఎంత, నీ టర్న్ ఓవర్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు వినే పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే అసలు ఇతను ఎవరు, అసలు ఏం అడుగుతున్నాడు, ఇతని బిజినెస్ ఇతను చూసుకోవచ్చు కదా అన్న థాట్స్ మనకు వస్తాయి. సో దాని బదులు మనం ఇలా అడిగితే దట్ నా పేరు తరుణ్, నీ పేరు అని అడిగితే హీ విల్ సే సంథింగ్. అండ్ నేను ఇక్కడ లీవ్ చేస్తాను
అంటే హైదరాబాద్లో ఉంటాను, అతను కూడా ఎక్కడ ఉంటాడో చెప్తాడు. నేను ఒక కన్సల్టెంట్, నీ బిజినెస్ ఏంటి అంటే అతను కూడా చెప్తాడు. సో ఇలాంటి కన్వర్జేషన్ బెస్ట్. అంటే మనం యూజ్ చేసే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మనము ఒక గుడ్ సేల్స్ పర్సన్ అవ్వాలంటే మనం ఎప్పుడు సెల్ చేయడానికి చూడకూడదు, కస్టమర్స్ని బై చేయడానికి హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్ మీకు ఒక కన్వర్సేషన్ చూపిస్తాను. ఒక పార్టీలో ఒక అతను అడుగుతాడనమాట, నువ్వు నిజంగా అంత గుడ్ సేల్స్ పర్సన్ అయితే, నువ్వు అంతగానం ట్రైన్ అయ్యి ఉంటే నాకు ఏదైనా ఇక్కడే సేల్ చెయ్యు అని అడుగుతాడు. అప్పుడు ఆ సేల్స్ ట్రైనర్ ఏమడుగుతాడంటే, నువ్వు నిజంగా ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ ఏమంటాడంటే, అక్కడ ఒక పెన్ కనిపిస్తుంది, సో ఆ పెన్ని నాకు అమ్ము అని చెప్తాడు. అప్పుడు ఆ ట్రైనర్ చెప్తాడు, ఆ పెన్ని నువ్వు ఎందుకు కొనాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు అడిగిన పర్సన్ ఏమంటాడంటే, పెన్ లేకుండా మనం ఎలా లైఫ్ లీడ్ చేయగలుగుతాం, అంటే మన డైలీ బేసిస్లో పెన్ చాలా ఇంపార్టెంట్ కదా, అండ్ ఈ పెన్ చాలా బాగా రాస్తుంది అని చెప్తాడు. అప్పుడు ట్రైనర్ అడుగుతాడు దట్ నువ్వు ఈ పెన్నే ఎందుకు కొనాలనుకుంటున్నావు అని. అప్పుడు ఆ పర్సన్ రిప్లై చేస్తాడు దట్ ఈ పెన్ కొంచెం బ్రాండెడ్ అండ్ ప్రెస్టేజ్ అండ్ ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అని ఆన్సర్ చేస్తాడు. అప్పుడు ట్రైనర్ అడుగుతాడు, ఈ పెన్ ఎంత ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ మ్యాన్ ఇది ఒక $35 ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆ సేల్స్ పర్సన్ ఏమంటాడంటే, ఓకే అలా అయితే ఈ పెన్ని $35కి తీసుకోండి అంటాడు. ఈ కన్వర్జేషన్లో మీకు ఎవరికి ఏమమ్మారో అని అర్థమైంది. ఈ కన్వర్జేషన్లో యాక్చువల్గా బయ్యరే ప్రోడక్ట్ తీసుకొచ్చాడు, బట్ అది మొత్తం సెల్లర్ కంట్రోల్లో ఉంది, ఎందుకంటే అతను చేసిన క్వశ్చన్స్ వల్ల. సో దీనివల్ల మీరు అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్స్కి ఎంత పవర్ ఉందో, క్వశ్చన్స్ వల్ల మనం ఎంత బెస్ట్గా ఉండొచ్చు. 18th చాప్టర్ లిజనింగ్ ఈజ్ కేరింగ్. కార్డినల్ రూల్, ఏ గుడ్ కమ్యూనికేటర్ ఈజ్ ఎ గ్రేట్ లిజనర్. సెల్లింగ్ అంటే క్వశ్చన్స్ అడగడం, తర్వాత వాటిని కేర్ఫుల్గా విని ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయడం, తర్వాత మన సొల్యూషన్ ఇవ్వడం. మనము లిజనింగ్ అండ్ హియరింగ్ సేమ్ అనుకుంటున్నాం, బట్ కాదు. లిజనింగ్ వేరే, హియరింగ్ వేరే. లిజనింగ్ అంటే ఎమోషనల్గా వినడం, హియరింగ్ అంటే ఫిజికల్గా వినడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు ఫుల్గా వర్క్ చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి టీవీ పెట్టుకొని ఛానల్స్ వేరే మార్చి చూస్తుంటాడు. అప్పుడు అతని పిల్లలు వచ్చి డాడీ అని సంథింగ్ అడుగుతారు. అప్పుడు అతను వింటాడు, బట్ టీవీ చూస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళు ఏం అడిగారు అని అడిగితే ఇతనికి తెలీదు, గుర్తుండదు. అంటే ఇతను విన్నాడు, బట్ ఇతనికి గుర్తుండదు. వినడం అనేది ఇక్కడ హియరింగ్ అన్నట్టు. సో ఒక సేల్స్ పర్సన్ అలా ఉండకూడదు. వినడం అంటే లిసన్ చేయాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి 3 బ్యారియర్స్ ఉంటాయి. ఎలా అంటే ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ బ్యారియర్స్. ఫస్ట్ వన్ ఫిజికల్గా అంటే ఏదైనా వేరే బయట నుండి వచ్చే కన్స్ట్రక్షన్, నాయిస్, డిస్ట్రాక్షన్ లాంటివి, లేదా ఐ కాంటాక్ట్ పెట్టకపోవడం వల్ల పేపర్ వెయిట్కి లేదా దగ్గడం, లేదా ఇల్ హెల్త్, టైర్డ్నెస్ లాంటివి. నెక్స్ట్ ఎమోషనల్ బ్యారియర్స్ అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, డిస్కనెక్ట్ అవ్వడం లాంటివి. ఫైనల్ థింగ్ ఇంటెలెక్చువల్ ఎలా అంటే ఒకతను నువ్వు బ్యాడ్ ఫెలో అన్నాడు అనుకోండి, దాన్ని మనము ఆ సిచ్యువేషన్కి బేస్ చేసుకొని యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేస్తాం. ఇలాగే మనము గెస్ట్తో లేదా ప్రాస్పెక్ట్తో సరిగ్గా అతని లాంగ్వేజ్లో ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతే ఆ ప్రజెంటేషన్ వల్ల వచ్చే రిజెక్షన్ని ఇంటెలెక్చువల్ రిజెక్షన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ థింగ్ బ్యాడ్ టైమింగ్ అంటే కొంతమంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అతను వేరే వాళ్ళతో లేదా వేరే వర్క్స్లో లేదా ఏదైనా టెన్షన్తో ఉంటాడు. అంటే అప్పుడు ఆ టైంలో అతను మనకి 100% ఇవ్వలేకపోతాడు, మనం చెప్పేది 100%గా వినలేకపోతాడు. ఇలాంటి టైమ్స్లో మనం ప్రజెంటేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు, దీన్నే బ్యాడ్ టైం అని అంటారు. అప్పుడు అతని దగ్గర మనము ఇంకో అపాయింట్మెంట్ తీసుకొని పెట్టుకోవడం బెస్ట్. కాదని అప్పుడే ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల మనం ఎంత బెస్ట్గా ఇచ్చినా అతనికి క్లారిటీ లేకపోవడం వల్ల ఆ రిజల్ట్ని మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది చాలా బాగా మాట్లాడతారు, బట్ వాళ్ళు ఎక్కడ ఆపాలో తెలీదు. ఆ టాకింగ్నెస్ వాళ్ళకి స్ట్రెంతే, బట్ అది ఓవర్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల అది వాళ్ళకి వీక్నెస్లా కూడా మారచ్చు. అండ్ ప్రాస్పెక్ట్ ఆర్ గెస్ట్కి ఎక్కువగా మాట్లాడి ఓవర్ నాలెడ్జ్ ఇవ్వడం కూడా వేస్టే. ఇలాంటి పీపుల్ ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, దట్ వాళ్ళు వచ్చిన యాక్చువల్ పర్పస్ ఏంటి. మనం మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం అండ్ ప్రాస్పెక్ట్ టైం కూడా వేస్ట్ చేస్తున్నాం. దీనివల్ల మీ ప్రాస్పెక్ట్ ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ మీకు ఆ రిజల్ట్ దక్కకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మన ప్రోడక్ట్ గురించి కానీ లేదా మన కంపెనీ గురించి కానీ లేదా మన గురించి కానీ మనము ప్రాస్పెక్ట్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. 19th చాప్టర్ పాజిటివ్ కమ్యూనికేషన్ ఫర్ సెల్లింగ్. కార్డినల్ రూల్, always start a relationship on a positive note.
find as many areas of agreement as early as possible. సెల్లింగ్ బిజినెస్లో మనకి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేదా కమిట్మెంట్ వల్ల మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక ప్రొఫెషనల్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి పక్కా తెలుసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ ఆల్బర్ట్ మెహర్బాన్ ఒక కేస్ స్టడీ చేసి లాస్ట్కి ఏం తెలుసుకున్నారు అంటే 55% ఆఫ్ కమ్యూనికేషన్ మనం చూస్ చేసేది నాన్ వర్బల్ అండ్ 38% మన టోన్ ఆఫ్ వాయిస్ అండ్ జస్ట్ 7% మాత్రమే వర్బల్. సో ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది వర్బల్కి. మనం వర్బల్గా ఉండాలంటే పీపుల్తో మాట్లాడేటప్పుడు మన టోన్ ప్లెజెంట్గా ఉండాలి అండ్ మనం మాట్లాడే వర్డ్స్ మోడరేట్గా ఉండాలి. చాలా ఫాస్ట్గా ఉండకూడదు అండ్ చాలా స్లోగా కూడా ఉండకూడదు. మనకి మిస్కన్సెప్షన్ రావడం వల్ల అంటే మనం కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ప్రాస్పెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలా అంటే నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు, లేదా ఈ ప్రోడక్ట్ దీనికి ఇంత మనీకి వర్త్ ఇట్ కాదు అనేలాంటివి. మనకి వర్బల్ బయింగ్ సిగ్నల్స్ ఉంటాయి అండ్ వర్బల్ రిజెక్షన్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. ఇందులో చాలా ఉన్నాయి, బట్ మనం కొన్ని చూద్దాం. వర్బల్ బయింగ్ సిగ్నల్స్ ఏంటంటే నేను దీన్ని మంత్లీ బేసిస్ పైన కట్టొచ్చా, ఇది ఎంత కాస్ట్ అవుతుంది, నేను దీన్ని ఎప్పుడు డెలివరీ చేసుకోగలుగుతాను, ఇది మళ్ళీ ఒకసారి చూపించండి. ఇవన్నీ వర్బల్ బయింగ్ సిగ్నల్స్. అండ్ వర్బల్ రిజెక్షన్ సిగ్నల్స్ ఏంటంటే నేను దీని గురించి కొంచెం ఆలోచించాలి, ఇది అంత బెస్ట్గా అనిపించట్లేదు, అండ్ ఈ మెషిన్ పెట్టుకోవడానికి మా ఇంట్లో అంత ప్లేస్ లేదనుకుంటా అన్నలాంటివి రిజెక్షన్ సిగ్నల్స్. మనకి కమ్యూనికేషన్లో కొన్ని వర్డ్స్ రెసిస్టెన్స్ని లేదా అబ్జెక్షన్స్ని క్రియేట్ చేస్తాయి. సో అలాంటి వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ బై ఆర్ సెల్ అంటే మీరు కొన్న ప్రోడక్ట్స్, ఇలా కాకుండా ఈ ప్రోడక్ట్ మీకు సొంతమైన తర్వాత అన్నలాంటి మాటలు మాట్లాడాలి. లేదా సైన్ అనే థింగ్ బదులు కెన్ యూ కన్ఫర్మ్ దిస్ ఆర్డర్ అనేలాంటివి యూజ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే కంపెనీ అన్నలాంటి వర్డ్స్ యూజ్ చేసే బదులు ఆర్గనైజేషన్ అంటే అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం బెస్ట్. అండ్ కొన్ని హార్మ్ఫుల్ సెంటెన్సెస్, కొన్ని హెల్ప్ఫుల్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి. హార్మ్ఫుల్ ఎలా అంటే నేను దాని గురించి ఆలోచించుకొని చెప్తాను, అది నా డిపార్ట్మెంట్ కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, నీకు అర్థమైందా. ఇంగ్లీష్లో అయితే ఐ థింక్ సో లాంటివి. అండ్ హెల్ప్ఫుల్ సెంటెన్సెస్ ఎలా అంటే మనం కలిసి అది ఎలాగైనా చేయగలం, దాన్ని ఎలాగైనా ఫేస్ చేద్దాం, నీ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, ఇలాంటివి. 20th చాప్టర్ అన్కవరింగ్ ద నీడ్. కార్డినల్ రూల్: పీపుల్ బై పర్సెప్షన్ నాట్ ప్రైస్. మేక్ ష్యూర్ దట్ యువర్ ప్రోడక్ట్ మీట్స్ దేర్ ఎక్స్పెక్టేషన్ ఇన్ ఆర్డర్ టు గెట్ రిపీట్ బిజినెస్. నీడ్స్లో 2 టైప్స్ ఉంటాయి, విజిబుల్ నీడ్ అండ్ ఇన్విజిబుల్ నీడ్. విజిబుల్ నీడ్ అంటే మనకి అది 100% కావాలి, ఎవరొకరు ఇది నీకు అవసరం అని చెప్పకుండా మనం దాని గురించి తెలుసుకునేటట్టు. ఎగ్జాంపుల్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఇవన్నీ నెసెసిటీస్. ఇలాంటివి విజిబుల్ నీడ్స్ అంటారు. ఇన్విజిబుల్ నీడ్స్ అంటే అవి మనకి నీడ్సే, బట్ అవి మనకి అంత అవసరంగా కనిపించవు అండ్ వాటి గురించి ఎవరైనా వచ్చి మనతో డిస్కస్ చేయాలి లేదా మనకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజిబుల్ నీడ్స్ ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇలాంటివి మనమే వెళ్ళి తెచ్చుకుంటాం. ఇన్విజిబుల్ నీడ్ అంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కాల్ చేసి నాకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అని అడగడు, అది నీడే బట్ ఇన్విజిబుల్ నీడ్. సో సెల్లింగ్లో ఇన్విజిబుల్ నీడ్ని ఫైండ్ చేయడమే మనం చేసే బెస్ట్ వర్క్. ఒక పర్సన్కి మనము ఎడ్యుకేట్ చేయడం వల్ల, వాళ్ళకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం వాళ్ళ ఇన్విజిబుల్ నీడ్ని విజిబుల్ నీడ్లా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. సేల్స్ పీపుల్ కొంతమంది విజిబుల్ నీడ్స్ కోసం వెతుకుతారు. సో విజిబుల్ నీడ్స్ కోసం వెతికిన పీపుల్ ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఈ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ నీడ్స్ గురించి కూడా మీకు క్లారిటీ రావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఒక విలేజ్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఒకడు జాన్, ఇంకొకతను స్టీవ్. ఇద్దరు 2 కంపెనీస్ ఉన్నాయి. సో జాన్ అనే పర్సన్ ఒకరోజు స్టీవ్ దగ్గరికి వర్క్ చేయడానికి వెళ్తాడు. ఎందుకంటే జాన్కి ఏ బిజినెస్ లేదు, స్టీవ్కి చాలా కస్టమర్స్ ఉన్నారు. ఎందుకు ఇలా అంటే జాన్ విజిబుల్ నీడ్స్ని ఫైండ్ చేస్తాడు అండ్ స్టీవ్ ఇన్విజిబుల్ నీడ్స్ని ఫైండ్ చేసి సొల్యూషన్ ఇస్తాడు. ఎలా అంటే జాన్ పీపుల్ని ఎలా అప్రోచ్ అవుతాడంటే, నేను ఒక XYZ కంపెనీ నుండి వచ్చాను అండ్ నేను వాటర్ ఫిల్టర్స్ని సేల్ చేస్తాను, మీకు కూడా ఒకటి కావాలా అని అడుగుతారు. అప్పుడు పీపుల్ ఆబ్వియస్గా వద్దు అనే చెప్తారు. అదే స్టీవ్ ఎలా చెప్తాడంటే, హాయ్ నా పేరు ఇది అండ్ నేను XYZ కంపెనీ నుండి వచ్చాను. మీకు ఇది తెలుసా, లాస్ట్ 12 months నుండి మీ నేబర్హుడ్లో 100% వాటర్ బోర్న్ డిసీజెస్ ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అవునా నాకు తెలీదు అని అంటారు.
అప్పుడు స్టీవ్, అన్ఫార్చునేట్లీ ఒక లాస్ట్ 30 days నుంచి మీ ఏరియాలో 10 cases వరకు ఉన్నాయి అండ్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇచ్చాను, దాని నుండి మీరు ఎలా బయటపడగలుగుతారు, నేను లోపలికి రావచ్చా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఓకే రండి అని చెప్తారు. అప్పుడు స్టీవ్ ఏమంటాడంటే, ఓకే మేము నెక్స్ట్ 30 days వరకు ఒక కాంప్లిమెంటరీ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ చేస్తున్నాం, సో మీ ఇంటి దగ్గర కూడా వచ్చి వాటర్ టెస్టింగ్ లాంటివి చేస్తాము, సో మీరు ఎప్పుడు కలవగలుగుతారని అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడు. సో ఆ అపాయింట్మెంట్స్లో వాళ్ళకి వాటర్ ప్యూరిటీ ఎంత బ్యాడ్గా ఉందో ఎంత గుడ్గా ఉందో చూపిస్తారు. ఇప్పుడు దానివల్ల ఆ ప్రాస్పెక్ట్ తెలుసుకుంటాడు దట్ వాళ్ళకి నిజంగా వాటర్ బ్రౌన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో ఆ ప్రాస్పెక్ట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం నుండి నేను ఎలా బయటపడగలను అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ ఎంత ఉంటుంది అని. సో ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే స్టీవ్ ఒక ఇన్విజిబుల్ నీడ్ని ఫైండ్ చేశాడు, అంటే వాళ్ళ నీడ్ ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్. సో ఇప్పుడు అతనికి ఈ వాటర్ ప్యూరిఫైయర్ సెల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. సో మనము విజిబుల్ నీడ్స్ని ఫైండ్ అవుట్ చేయడం కాకుండా ఇన్విజిబుల్ నీడ్స్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల సక్సెస్ అవ్వచ్చు. 21st chapter, features and benefits. Cardinal rule: a customer is interested in the benefits of the product and not in the features. మన సేల్స్ ప్రొఫెషన్లో సేల్స్ మ్యాన్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అతను ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి బెస్ట్గా ప్రిపేర్ అయ్యి ఓన్లీ ప్రోడక్ట్కున్న ఫీచర్స్ గురించే చెప్తాడు. బట్ అది మిస్టేక్. మనము ప్రోడక్ట్కున్న బెనిఫిట్స్ గురించి చెప్పాలి, అప్పుడే పీపుల్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కార్ టైర్ ఇది, లేదా కార్ టైర్కి పవర్ బ్రేక్స్ అండ్ ABS సిస్టమ్ ఉంది అని చెప్తాం, ఇది ఫ్యూచర్. దీనివల్ల అప్పుడు ఆ పర్సన్ తీసుకోడు. పర్సన్ ఎప్పుడు తీసుకుంటాడంటే మనము హైవే పైన వెళ్ళేటప్పుడు ఈ కార్ ఫుల్ సేఫ్టీగా ఉంటుంది, ఈ డ్రైవింగ్ ఈ టైర్స్ వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చెప్తే పర్సన్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇవి బెనిఫిట్స్. ఫీచర్స్ ఎవరికి అవసరం లేదు, మనకి కావాల్సినవి బెనిఫిట్స్ మాత్రమే. ఈ చాప్టర్లో శివకిర మనకి ఫీచర్స్కి అండ్ బెనిఫిట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. ఫీచర్స్ అంటే స్పీడ్, స్మాల్, డ్యూరబుల్, బిగ్, గుడ్ క్వాలిటీ, ఆన్లైన్ సర్వీస్ ఇలాంటివి. బెనిఫిట్స్ అంటే కాస్ట్ సేవింగ్, సేవ్ టైం, ఫీల్ గుడ్, కంపాక్ట్, పీస్ ఆఫ్ మైండ్, లాంగర్ లాస్టింగ్ ఇలాంటివి. ఫీచర్ నుండి వచ్చే పాజిటివ్ అడ్వాంటేజ్ని మనము బెనిఫిట్ అంటాం. ఏ ప్రాస్పెక్ట్ అయినా లేదా ఏ బయ్యర్ అయినా సరే ఫస్ట్ సేల్స్ పర్సన్ని కొంటాడు, తర్వాతే ఆ ప్రోడక్ట్ కంపెనీని కొంటాడు. బయ్యర్ ప్రోడక్ట్ తీసుకోవడానికి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. అవేంటంటే అతను ప్రాఫిట్ పొందడానికైనా లేదా లాస్ని అవాయిడ్ చేయడానికైనా. ఇంకోటి ఏంటంటే ప్లెజర్ని తీసుకోవడానికైనా లేకపోతే పెయిన్ని దూరంగా ఉంచడానికైనా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవేంటంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీంట్లో మనం గెయిన్ చేసేది పీస్ ఆఫ్ మైండ్ అండ్ సెక్యూరిటీ, అవాయిడ్ చేసేది డిజాస్టర్ ఇన్ కేస్ ఆఫ్ అన్టైమ్లీ డెత్. ఆర్ కాస్మెటిక్స్ అనుకోండి, గుడ్ లుక్స్ గెయిన్ చేసేటివి అండ్ అవాయిడ్ చేసేటివి మనం బాగా కనపడకపోవడం. ఆర్ ఎగ్జాంపుల్ మల్టీవిటమిన్స్ అనుకోండి, ఇందులో గెయిన్ చేసేది గుడ్ హెల్త్ అండ్ అవాయిడ్ చేసేది ఇల్నెస్ అంటే ఒంట్లో బాగోకపోవడం. మనము ఈ విధంగా పీపుల్కి అప్రోచ్ అవ్వడం వల్ల మనం 100% ప్రాస్పెక్ట్ ఉంటాడా అని కాదు, బట్ ప్రాస్పెక్ట్ ఉండే ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్టోరీలో శివకేరా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాడు. అదేంటంటే ఆల్వేస్ సెల్ ద సిజిల్ నాట్ ద స్టేక్. అంటే మనము ఏదైనా కర్రీ వండుకుంటున్నాం అనుకోండి, ఆ కర్రీకి వచ్చే విజిల్ని అమ్మడం కాదు, ఆ కర్రీని అమ్మడం అన్నలాంటి మీనింగ్. 22nd చాప్టర్, ABC ఆఫ్ సెల్లింగ్. కార్డినల్ రూల్: ఆల్వేస్ డూ యువర్ డ్యూ డిలిజెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ABC ఆఫ్ సెల్లింగ్ అంటే ABC స్టాండ్స్ ఆల్వేస్ బీ క్లోజింగ్. ఈ ప్రిన్సిపల్ మనము డీల్ క్లోజ్ చేసే రైట్ని ఎర్న్ చేసామని తెలుపుతుంది. మనము ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత డీల్ ఎప్పుడు క్లోజ్ చేయాలో తెలుసుకోవడం కేక్ని బేక్ చేసినట్టే. ఒకవేళ దాన్ని బేకింగ్ మిషన్లో నుండి తొందరగా తీస్తే అది సరిగ్గా బేక్ అవ్వదు, అదే లేట్గా తీస్తే అది పాడైపోతుంది. సేమ్ వే మనము ఏదైనా డీల్ క్లోజ్ చేసేటప్పుడు కూడా దాన్ని తొందరగా చేసినా వేస్తే, లేట్గా చేసినా వేస్తే. సో కరెక్ట్గా డీల్ క్లోజ్ చేయడం తెలిసి ఉండాలి. మనం డీల్ని బెస్ట్గా ఎలా క్లోజ్ చేయాలో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ ప్రాస్పెక్ట్ సేల్స్ పర్సన్ని ఈ ఆబ్జెక్ట్ లేదా ఈ థింగ్ ఎన్ని కలర్స్లో వస్తుంది అని అడిగినప్పుడు అతను ఇది 3 కలర్స్లో వస్తుంది, రెడ్, బ్లూ, గ్రీన్. అండ్ ఎక్కువ మంది బ్లూని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది హ్యాపీనెస్ని ప్రొవైడ్ చేస్తుంది అంటాడు. అప్పుడు ప్రాస్పెక్ట్ ఓకే లేదా ఎస్ ఆర్ నో అంటాడు. దీనికి బదులుగా ఒక గుడ్ సేల్స్ పర్సన్ ఎలా ఆన్సర్ చేస్తాడు అంటే, అదే సేమ్ వేలో ఈ ప్రోడక్ట్ 3 కలర్స్లో ఉంటుంది, రెడ్, బ్లూ, గ్రీన్. అండ్ బ్లూ చాలా బాగుంటుంది, చాలామంది ప్రిఫర్ చేస్తారు.
మీకు ఏ కలర్ కావాలి అని అడుగుతారు. అప్పుడు అతను ఏదో కలర్ చెప్పేస్తాడు. అప్పుడు ఇక్కడ డీల్ క్లోజ్ అయిపోతుంది. వేరే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రెస్టారెంట్లో ఒక కస్టమర్ వస్తారు అండ్ కస్టమర్ మెనూలో కొన్ని ప్రోడక్ట్స్ చూస్తాడు. అందులో ఒక ఐటమ్ అతను సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ ఐటమ్ వీళ్ళ దగ్గర ఉండదు. అప్పుడు వెయిటర్ వచ్చి సారీ సార్ అని చెప్తాడు. ఇలా చేయడం వల్ల డీల్ క్లోజ్ కాదు. అదే బెస్ట్ సేల్స్ పర్సన్ అయితే సేమ్ ఇలాగే ఉన్న ఇంకో 2 ఐటమ్స్ చూపిస్తాను, దాంట్లో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు అని అడుగుతాడు. అతను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ 100% ఇది ఓకే వర్కౌట్ అవుతుందా అని లేదు, బట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ప్రాస్పెక్ట్ అడిగిన క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ లేదనుకో, కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర తెలిసిన నాలెడ్జ్తో దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. గుడ్ సేల్స్ పర్సన్ ఏం చేస్తాడు అంటే, నా దగ్గర ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు, నేను మా ఆఫీస్కి కాల్ చేసి కనుక్కొని మీకు చెప్తాను అంటాడు. లేదా రేపు మనము 5 o'clock లేదా 6 o'clock ఈ సర్టెన్ టైంకి కలుద్దాం అని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేస్తాడు. అండ్ ఇక్కడ కూడా నెగ్లిజెన్స్ చేయకూడదు. ఎలా అంటే, నేను రేపు కలుస్తాను, లేకపోతే ఐ విల్ మీట్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇలాంటివి కాకుండా అతనికి ఒక పర్ఫెక్ట్ టైం ఇచ్చే పర్సన్ గుడ్ సేల్స్ పర్సన్. అండ్ సెల్లింగ్లో కొన్ని లాజిస్టిక్స్ ఉంటాయి. ఎలా అంటే, మన ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉంటాడో అతను ఎప్పుడు మన ఆపోజిట్గా కూర్చోకూడదు, అతను ఇప్పుడు మన పక్కనే కూర్చోవాలి. దానివల్ల మనం ప్రజెంటేషన్ బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అండ్ అతనికి టుగెదర్నెస్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సెల్లింగ్లో 2 types ఉంటాయి, అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్. క్రాస్ సెల్లింగ్ అంటే మనము మెనూలో ఉన్న ఐటమ్స్ కన్నా ఇంకా ఎక్కువ ఐటమ్స్ ప్రాస్పెక్ట్కి లేదా గెస్ట్కి ఇవ్వడం అనేది క్రాస్ సెల్లింగ్. అప్ సెల్లింగ్ అనడం ఏంటంటే, మన ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ని డబల్ లేదా దానికన్నా ఎక్కువగా పీపుల్కి అమ్మడం. దీనివల్ల మన బిజినెస్ ఈజీగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే శివకేర ఏమంటాడంటే, మల్టిప్లై యువర్ సేల్స్ అండ్ క్రియేట్ మోర్ విన్ టు విన్ సక్సెస్ బై అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్. 23rd chapter, negotiation or haggling. Cardinal rule, all good transactions are based on the principle of win to win. నెగోషియేషన్ అండ్ హ్యాగ్లింగ్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే, నెగోషియేషన్ అంటే ఏదైనా డీల్ క్లోజ్ అయిన తర్వాత బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు దీనివల్ల నాకు మంచి జరిగిందని అనుకుంటారు, లేదా దీనివల్ల నాకు ప్రాఫిట్ వచ్చిందని అనుకుంటారు. దాన్ని విన్ టు విన్ సేల్ అంటారు. హ్యాగ్లింగ్ అంటే దీనివల్ల డీల్ క్లోజ్ అయిన తర్వాత ఇద్దరు సాటిస్ఫై అవ్వరు, దాన్ని లూజ్ టు లూజ్ సేల్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి శివకేర అండ్ అతని ఫ్రెండ్ ఒక దగ్గర హ్యాండ్ క్రాఫ్ట్స్ కొందామని వెళ్తారు. అప్పుడు శివకేర వాళ్ళ ఫ్రెండ్ శివకేరని దగ్గరగా పిలిచి ఒకటి అంటాడు. ఏంటంటే, నాకు ఆ ప్రోడక్ట్ చాలా నచ్చింది, నేను దాన్ని బార్గెన్ చేసి కొందాం అనుకుంటున్నాను అంటాడు. అయితే శివకేర ఓకే అని చెప్తాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఆ సెల్లర్ని పిలిచి, నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది, నేను కొందాం అనుకుంటున్నాను, ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ వెండర్ 100 rupees అని చెప్తాడు. అప్పుడు ఇలా ఫ్రెండ్, నాకు అందరికి ఇచ్చే ప్రైస్ కాదు, నాకు బెస్ట్ ప్రైస్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు $95 అని చెప్తాడు. సారీ, రూపీస్ అనుకుందాం, 95 rupees అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, ఇంకా తక్కువగా కావాలి, ఇది కరెక్ట్ ప్రైస్ కాదు అని చెప్తాడు. అప్పుడు ఆ వెండర్ ఓకే 90 rupees అని చెప్తాడు. నాకు ఇంకా బెస్ట్ ప్రైస్ కావాలి, ఇది చాలా ఎక్కువ అంటే 85కి వచ్చేస్తాడు ఆ వెండర్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు, నాకు అసలు ఇది తీసుకోవాలని ఉంది, నువ్వు ఇంకా తక్కువ చెప్పు అంటే $80 రూపీస్కి వచ్చేస్తుంది అని వెండర్ అంటాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్, ఇంకా తక్కువకి కావాలి లేకపోతే తీసుకోను అంటే, ఇదే లాస్ట్ ప్రైస్ సార్, దీనికన్నా తక్కువ చేయలేమని ఆ వెండర్ చెప్తాడు. తర్వాత వీళ్ళు వెళ్ళిపోదామని సైడ్కి కొంచెం దూరం నడుస్తారు. అప్పుడు ఆ వెండర్ అతన్ని పిలిచి, సార్ $75కి వస్తుంది తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నాకు ఇంకా తక్కువగా కావాలి అంటే, ఓకే సార్ ఇక లాస్ట్ 65 rupees అని చెప్తాడు. సో ఇక లాస్ట్కి ఇది 63 rupees అని అవుతుంది. తర్వాత మళ్ళీ హ్యాగ్లింగ్ చేసి లాస్ట్కి 37 rupees అని చెప్తారు. ఓకే అని ఆ 37 rupeesకి ఆ ప్రోడక్ట్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే నేను ఇంకా కొంచెం బార్గెన్ చేస్తుంటే 30 rupeesకి వచ్చేసేదేమో అని వీళ్ళు బ్యాడ్గా ఫీల్ అవుతారు. అండ్ ఆ వెండర్, నేను వీళ్ళకి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేసాను, కొంచెం ఎక్కువ చెప్పుంటే బాగుండు అని అతను ఫీల్ అవుతాడు. దీన్ని లూజ్ టు లూజ్ అని అంటారు. మనము విన్ టు విన్ సేల్ కావాలంటే, అంటే నెగోషియేషన్ సేల్ కావాలి అంటే, ఎక్కువ ఆర్గ్యూ చేయకూడదు, సాఫ్ట్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి. మన వర్బల్ అండ్ నాన్ వర్బల్ సిగ్నల్స్ అన్ని పాజిటివ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనము మాట్లాడేటప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తున్నట్టు ఉండకూడదు.
దీని గురించి షేకెరా కూడా కొన్ని చెప్పాడు. అవి ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్, నో ఇంటరప్షన్స్, హ్యాండ్లింగ్ వన్ ఇష్యూ ఎట్ అ టైమ్, సెట్టింగ్ ప్రియారిటీస్. 24th chapter, objection handling. Cardinal rule: the greatest product needs a good salesperson, but an ordinary product needs a salesperson with a good skill and will. మనకి ఒక అబ్జెక్షన్ వచ్చింది అనడం వల్ల అది రిజెక్షన్ అని కాదు. దాన్ని మనం పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వెల్ ప్రిపేర్డ్ సేల్స్ పర్సన్కి ప్రతి అబ్జెక్షన్ ఒక ఆపర్చునిటీయే. అసలు యాక్చువల్ సెల్లింగే ఒక అబ్జెక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. మనకి చాలా టైప్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఉంటాయి. ఎలా అంటే మనీ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, మా డాడీ వద్దంటున్నారు, అలాంటివి. మనం ఆబ్జెక్షన్ని హ్యాండిల్ చేయాలంటే మనం ఆబ్జెక్షన్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత దాన్ని ఐసోలేట్ చేయాలి, తర్వాత ఎంపథైజ్ చేయాలి, తర్వాత దానికి ఆన్సర్ చేయాలి, అండ్ ఆ ప్రాస్పెక్ట్ మన ఆన్సర్ని యాక్సెప్ట్ చేశాడా తెలుసుకోవాలి, తర్వాత డీల్ క్లోజ్ చేయాలి. ఈ బుక్లో ఈ చాప్టర్లో మెయిన్గా చాలా టాపిక్స్ ఉన్నాయి. మనము అన్నీ చెప్పడానికి టైం లేదు కాబట్టి దీని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇందులో అబ్జెక్షన్కి అండ్ కండిషన్కి డిఫరెన్స్ ఇచ్చారు. అబ్జెక్షన్ అంటే బయ్యర్ ఇండైరెక్ట్గా తను కన్విన్స్ కాలేదు అని చెప్తున్నాడు అని అర్థం. ఒకవేళ అతను రియల్గానే కన్విన్స్ అయ్యి ఉంటే ప్రోడక్ట్ బై చేసేవాడు. కండిషన్ అంటే దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. అంటే కండిషన్ అంటే యాక్చువల్గా ఆ పర్సన్ అసలు 100% పార్టిసిపేట్ కావడానికి ఇష్టం లేదు అన్నట్టే. ఎగ్జాంపుల్, మీకు ఒక ఇయర్కి $6,000 వస్తున్నాయి అనుకోండి, అండ్ మీరు ఒక్క ఈవెంట్ తీసుకోవాలంటే $3,000 ఖర్చు అవుతున్నాయి అనుకోండి. ఆ ఒక్క ఈవెంట్కి వచ్చి అతను మీ ఇయర్లీ ఇన్కమ్ని చూసి 100% ఆ వర్క్ చేయొద్దని అనుకుంటాడు. అంటే 100% అతను పార్టిసిపేట్ కాడు అన్నట్టు అర్థం. కొంతమంది సేల్స్ పీపుల్ ఇలా అంటారు, ఐ అగ్రీ విత్ యూ బట్ అలాంటివి యూస్ చేస్తారు. సో ఇలాంటివి యూస్ చేయడం కరెక్ట్ కాదు. ఆ బట్ని ఆర్తో కానీ అండ్తో కానీ రిప్లేస్ చేయాలి. ఎలా అంటే ఐ అగ్రీ విత్ యూ అండ్ కుడ్ యూ ప్లీజ్. అండ్ కొంతమంది ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటారంటే మీ కంపెనీ నుంచే లేకపోతే మీ ఆర్గనైజేషన్ నుండే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తారు. దాన్ని మనం ఎలా క్లియర్ చేయాలి అంటే దీన్ని ఒక గుడ్ సేల్స్ పర్సన్ ఎలా అప్రోచ్ అవుతాడంటే, నేను మీ ఇన్కన్వీనియన్స్కి అపాలజైజ్ చేస్తాను, బట్ ఒకటి విషయం చెప్పండి, దట్ మీరు కొన్ని తినడం వల్ల ఒక్కొక్కసారి సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బట్ అలా అని అవి తినడం మానేస్తారా? లేదు కదా. మీకు మా కంపెనీ నుంచి లేదా ఆర్గనైజేషన్ నుండి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ అది మళ్ళీ కాకుండా నేను హామీ ఇస్తున్నాను అన్న విధంగా మాట్లాడతాడు. దీనివల్ల ఆ ప్రాస్పెక్ట్ మళ్ళీ పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇందులో బయర్స్ పార్టిసిపేట్ కాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళు నాకు ఈ ప్రోడక్ట్ కన్నా వేరే ప్రోడక్ట్ నచ్చింది అనొచ్చు, లేదా నాకు ప్రోడక్ట్ నచ్చింది బట్ నేను కొంచెం ఆలోచిస్తాను అనొచ్చు, లేదా మా మామయ్య వద్దంటున్నాడు, మా అత్తమ్మ వద్దంటుంది, ఇలాంటివన్నీ చెప్తారు. ఎవరు వద్దనుకుంటే ఒకవేళ ఏ అబ్జెక్షన్స్ రాకపోతే ప్రోడక్ట్ అంత పర్ఫెక్ట్ అయితే ఒక గుడ్ సేల్స్ పర్సన్ అవసరమే లేదు. అందుకే మనకి ఒక నార్మల్ ప్రోడక్ట్కి ఒక బెస్ట్ గ్రేట్ విల్ అండ్ స్కిల్ ఉన్న సేల్స్ పర్సన్ కావాలి. ఇలాంటప్పుడు గుడ్ సేల్స్ పర్సన్స్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సేల్ని ఫినిష్ చేస్తారు. దీనికి కూడా మన దగ్గర బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవి కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో 24th chapter అని ఒకసారి కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో తయారు చేస్తాను. బట్ వైస్ పీపుల్ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దట్ వైస్ పీపుల్ ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇంటి మీద వేసిన రాళ్లతోటే ఒక ఇల్లు కట్టుకుంటారు. 25th chapter, closing. Cardinal rule: if you haven't made a sale, don't close the doors permanently. Always make effort to keep the door open because with time things do change. ఒకరోజు ఒక సేల్స్ పర్సన్ ఇంకో సేల్స్ పర్సన్తో అంటాడనమాట, దట్ ఈరోజు నేను ఒక బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చాను అని. అండ్ ఇంకో సేల్స్ పర్సన్ రిప్లై చేస్తాడు దట్ ఈరోజు నేను ఒక సేల్ని కూడా క్లోజ్ చేయలేదు అని. అండ్ వాళ్ళు అనుకుంటారు దట్ నిజంగా మనం ప్రజెంటేషన్ బిజినెస్లోనే ఉన్నామా లేదా డీల్ క్లోజ్ చేసే బిజినెస్లో ఉన్నామా అని. సేల్స్ పీపుల్ ఏమనుకుంటారు అంటే బిజినెస్ చేయడం అంటే ఒక పర్సన్ని ఫోర్స్ఫుల్గా ఒప్పించి అతన్ని మన ప్రోడక్ట్ ఎలాగైనా బై చేయించాలని ఆ థాట్లో ఉంటారు. అలా డీల్ క్లోజ్ చేయడమే బిజినెస్ అనుకుంటారు. ఇది నిజంగా చాలా బ్యాడ్ థింగ్. క్లోజింగ్ ఆఫ్ సేల్ ఒక గుడ్ ప్రజెంటేషన్కి న్యాచురల్ అవుట్కమ్ అని కూడా చెప్పొచ్చు. చాలా పీపుల్ ప్రజెంటేషన్ చాలా బాగా ఇస్తారు, ఎవ్రీథింగ్ చాలా క్లియర్ అండ్ బెస్ట్గా చెప్తారు, కానీ డీల్ క్లోజ్ చేయడానికి మాత్రం భయపడుతూ ఉంటారు. ఒకసారి ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అసలు ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. బట్ మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దట్ మనకి
వరల్డ్లో ఏ బెస్ట్ ఆర్గనైజేషన్ అయినా సరే మన రిజల్ట్స్కే పే చేస్తుంది, మన ఎఫర్ట్స్కి కాదు. బట్ బిజినెస్లో ఒక స్టేజ్లో మాత్రం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే థింగ్ ఏంటంటే సెల్లింగ్లో క్లోజ్ చేయడం అంటే డీల్ క్లోజ్ చేయడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అని. అయినా బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత డీల్ క్లోజ్ చేయకపోవడం మన సెల్ఫ్ డిఫీటే కదా. మనకి డీల్ని క్లోజ్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి అండ్ చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ట్రయల్ క్లోజ్, అజ్యూమ్డ్ కన్సెంట్ క్లోజ్, బెన్ ఫ్రాంక్లిన్ క్లోజ్, ద సైలెన్స్ క్లోజ్, ద రివర్స్ క్లోజ్, పాయింటెడ్ క్లోజ్, కండిషనల్ క్లోజ్, హై ప్రెషర్ క్లోజ్, హార్డ్ టు గెట్ క్లోజ్. ట్రయల్ క్లోజ్, ఒక గుడ్ ప్రొఫెషనల్ డీల్ క్లోజ్ చేసే ముందు ఈ ట్రయల్ క్లోజ్ని ట్రై చేస్తాడు. ట్రయల్ క్లోజ్ అంటే పర్సన్ దగ్గర నుండి లేదా ప్రాస్పెక్ట్ దగ్గర నుండి ఒక ఒపీనియన్ని తీసుకోవడం అనమాట. ఇది ఫైనల్ క్లోజింగ్ కాదు. ఫైనల్ క్లోజింగ్ అంటే డిసిషన్ తీసేసుకోవడం, ఇది జస్ట్ ఒపీనియన్ లాంటిది. ఎగ్జాంపుల్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అని అడగడం లాంటిది. అజ్యూమ్డ్ కన్సెంట్ క్లోజ్ అంటే దీన్ని మనము బయర్కి లేదా ప్రాస్పెక్ట్కి కొన్ని క్వశ్చన్స్ అడగడం అండ్ అతను దానికి ఆన్సర్ చేస్తాడు. మనం అతను అలాగే క్వశ్చన్స్ అడుగుతూ మన ప్రోడక్ట్ క్లియర్ చేసి అతనితో పేపర్ వర్క్ చేయించుకోవడం. ఎలాంటి క్వశ్చన్స్ అంటే హౌ షుడ్ వి ఇన్స్టాల్ ద ప్రోడక్ట్, వెన్ విల్ యూ బీ ఏబుల్ టు స్పీక్ టు యువర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, డూ యూ యూస్ ఎనీ మిడిల్ ఇనిషియల్స్, ఇలాంటివి. నెక్స్ట్ వన్ బెన్ ఫ్రాంక్లిన్ క్లోజ్. ఇదంటే చాలా ఫేమస్. మనం ఒక పేజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. తర్వాత ఒక దగ్గర అడ్వాంటేజెస్ అండ్ ఇంకో పార్ట్లో డిసడ్వాంటేజెస్ రాయాలి. అంటే డిసడ్వాంటేజెస్ మనం రాయకూడదు, అడ్వాంటేజెస్ అన్ని మనం రాసి అతనికి ఈ ప్రోడక్ట్ వల్ల లేదా ఈ ఆర్గనైజేషన్ వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ రాయమని చెప్పాలి. బట్ డిసడ్వాంటేజెస్ రాయడానికి మనం హెల్ప్ చేయకూడదు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క డిసడ్వాంటేజ్ 10 అడ్వాంటేజెస్కి ఈక్వల్ అని. ద సైలెన్స్ క్లోజ్. సైలెన్స్ క్లోజ్ అంటే మనము క్లోజింగ్ క్వశ్చన్ అడిగిన తర్వాత కొంచెం సేపు సైలెన్స్ మెయింటైన్ చేయడం, అప్పుడు అతన్ని ఐ కాంటాక్ట్ కొంచెం మెయింటైన్ చేసి అలాగే ఏం మాట్లాడకుండా ఉండడం. అప్పుడు మన సైలెన్స్ ప్రాస్పెక్ట్కి ప్రెషర్ కలిగిస్తుంది. దాంతో అతను ఏదో ఒకటి చెప్తాడు, ఐదర్ పాజిటివ్గా అని ఉండొచ్చు, నెగిటివ్గా అని ఉండొచ్చు, బట్ అతను 100% రెస్పాన్స్ అవుతాడు. ఇందులో సాడ్ థింగ్ ఏంటంటే కొంతమంది అసోసియేట్స్ వాళ్ళే నర్వస్ అయిపోయి ఆ సైలెన్స్ వల్ల వాళ్ళే భయపడి ఏదో ఒకటి మాట్లాడేసేస్తారు. దీనివల్ల మనము ఆ సేల్ని లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థింగ్ ద రివర్స్ క్లోజ్. దీనిలో ఒక ప్రొఫెషనల్ లేదా సేల్స్ పర్సన్ ప్రాస్పెక్ట్ని నెగిటివ్ని ఎలిమినేట్ చేసే క్వశ్చన్స్ అన్నీ అడుగుతాడు. ఆ నెగిటివ్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ డీల్ని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ పాయింటెడ్ క్లోజ్. దీంట్లో ఒక ప్రాస్పెక్ట్కి సేల్స్ పర్సన్ కొన్ని చాయిసెస్ ఇస్తాడు. ఆ చాయిసెస్లో ఆ బయ్యర్ లేదా ప్రాస్పెక్ట్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. దీనివల్ల సేల్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ కండిషనల్ క్లోజ్. ఇది కొంతమంది హెసిటేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ కోసం ఎక్కువగా యూజ్ అవుతుంది. దీంట్లో బయ్యర్కి ఒక సెల్లర్ లేదా సేల్స్ పర్సన్ కొన్ని కండిషన్స్ ఇస్తాడు అండ్ మొత్తం బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వర్క్ జరుగుతున్నట్టు చెప్తాడు. దీనివల్ల డీల్ ఈజీగా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ హై ప్రెషర్ క్లోజ్. దీంట్లో సేల్స్ పర్సన్ బయ్యర్ పైన కొంచెం ఎక్కువగా ప్రెషర్ యూజ్ చేస్తాడు. కొంచెం హై ప్రెషర్గా అండ్ మ్యానిపులేటివ్గా ఉంటుంది, కొంచెం అన్ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది. దీంట్లో పుషీ బిహేవియర్ చూపిస్తారనమాట. దానివల్ల ఆ క్లయింట్ ఈజీగా పార్టిసిపేట్ అయిపోతాడు. నెక్స్ట్ వన్ హార్డ్ టు గెట్ క్లోజ్. ఇలాంటి వాటిలో బయ్యర్స్కి సెల్లర్స్ కొంచెం సైకలాజికల్గా కూడా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా అంటే ఒక ఎక్స్పీరియన్స్ శివకేర ఇచ్చారు. దట్ శివకేర ఒక సేల్స్ చేసేటప్పుడు అతను నేను నా వైఫ్ని అడిగి చెప్తాను, తన డిసిజన్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు శివకేర అంటాడు, ఒకవేళ నీ వైఫ్ నో అన్నా కానీ యూజ్ ఏంటి, ఒకవేళ నీ వైఫ్ మీకు ఫుడ్, క్లాతింగ్, పిల్లలకి స్కూల్ ఇవన్నిటికీ నో అంటే నువ్వు ఆపేస్తావా? ఆపవు కదా అన్న విధంగా మాట్లాడి డీల్ని క్లోజ్ చేస్తారనమాట. వీటి క్లియర్ గైడెన్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ మన డీల్ క్లోజింగ్ని ఆఫ్టర్ ప్రజెంటేషన్ తర్వాతనే స్టార్ట్ చేసేయాలి. ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అతను కొంచెం మోటివేషన్లో ఉంటాడు. ఆ మోటివేషన్ అయిపోయే లోపే ఆ డీల్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. బట్ నువ్వు ఇప్పుడు పార్టిసిపేట్ అవ్వడం వల్ల నీకు ఈ చెక్ వస్తుంది, ఆ చెక్ వస్తుందని ఫేక్ ప్రామిసెస్ మాత్రం చేయకూడదు. ఓకేనా? మనము కొన్ని టైమ్స్ సెట్ బ్యాక్స్ని కమ్బ్యాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక లెటర్ ద్వారా మనము ఒక పర్సన్కి అతను నో అన్నప్పుడు మన దగ్గర ఉన్న ఒక లెటర్ని ఇచ్చి, అంటే ఆ లెటర్లో టు ద మేనేజర్ ఏబీసీ కంపెనీ ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు డూ దిస్ బిజినెస్ విత్ యువర్ సేల్స్ పర్సన్ బికాజ్ అని 2 రీజన్స్ ఉంటాయి. ఈ లెటర్ని మనం అతనికి ఇస్తాం. అతన్ని మీకు నచ్చని అంటే ఈ బిజినెస్ చేయవద్దు అనుకుంటున్నారు కదా, సో దానికి తగ్గిన 2 రీజన్స్ ఇక్కడ రాయండి అని ఒక లెటర్ ఇస్తాం.
దానివల్ల అతను అక్కడ ఏ రీజన్ రాయాలో అర్థం కాదు. దానివల్ల కూడా మనం డీల్ క్లోజ్ చేయొచ్చు. ఒక గుడ్ సేల్స్ పర్సన్ ఇప్పటికీ అర్థం చేసుకునే థింగ్ ఏంటంటే సెల్లింగ్ కామన్ డెస్టినేషన్తో ఉండే ఒక మ్యూచువల్ కాన్సెంట్ అని. దీనివల్ల బయ్యర్కి ఎప్పుడు తీసుకోవాలి అని ఉంటుంది, కానీ తీసుకోవాలా వద్దా అన్న మాత్రం ఉండదు. 26th చాప్టర్ సెల్ఫ్ ఎవల్యూషన్ అండ్ సెల్ఫ్ కమిట్మెంట్. కార్డినల్ రూల్: విన్నర్స్ ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్, లూజర్స్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ విన్నింగ్. ఒక సేల్స్ పర్సన్ లాగా మనము ఎప్పుడైనా ఏ ప్రజెంటేషన్ ఇచ్చినా లేదా ఏ మీటింగ్ తీసుకున్న తర్వాత మనం ఇందులో ఏం బెస్ట్ చేశాం అండ్ నేను చేసింది ఏంటి అని పాయింట్స్ రాసుకోవాలి. ఏ విధంగా అంటే నేను నా అపాయింట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నానా, నేను టైంకి వెళ్ళానా, నా బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్గా ఉందా, నేను ప్లెజెంట్గా ఉన్నానా, నా క్వశ్చన్స్ అప్రోప్రియేట్గా ఉన్నాయా, నేను ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగానా, నేను ట్రయల్ క్వశ్చన్స్ చేశానా అండ్ ట్రయల్ క్లోజ్ చేశానా, ఇలాంటివి. అండ్ నాకు ఇంకో సెకండ్ ఛాన్స్ వస్తే లేదా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఉంటే నేను ఇంకా ఏం బెటర్గా చేయగలను లేదా డిఫరెంట్గా చేయగలను అన్న థింగ్స్ తెలుసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు ప్రాస్పెక్ట్స్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్గా మాత్రం బెస్ట్ 2 థింగ్స్, ఈ 2 థింగ్స్ మాత్రం 100% గుర్తుపెట్టుకోవాలి. దట్ నేను చేయాల్సిన థింగ్ ఏది చేయలేదు అండ్ చేయకూడని థింగ్ ఏది చేస్తాను అని ఇవి మాత్రం రిమెంబర్ చేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుండి కూడా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉండాలి. ఒక చిన్న ఊరు ఉండేది. అందులో ఒక యంగ్ మ్యాన్ గార్డెనర్గా పనిచేసేవాడు. అతను ఆ ఊరిలో ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు. అయితే ఒకరోజు అతను ఒక దగ్గరికి బయటికి వచ్చి షాప్లో నేను ఫోన్ మాట్లాడుకోవచ్చా అంటే మాట్లాడుకోవచ్చు అంటాడు. సో అతను ఫోన్ తీసుకొని ఒక అమ్మాయికి కాల్ చేసి నేను నా పేరు ఇది అండ్ నేను ఒక దగ్గర ఇట్లా గార్డెనర్ లాగా వర్క్ చేస్తాను, మీకు కూడా గార్డెనర్ ఉన్నారంట కదా, సో నేను అతని ప్లేస్లో మీ గార్డెనర్గా చేయొచ్చా అని అడుగుతాడు. సో తను అంటుంది వద్దు, అతను బాగానే ఉన్నాడు, బాగానే చేస్తున్నాడు అని చెప్తుంది. నేను అతనితో పోల్చుకుంటే వర్క్ చాలా బాగా చేస్తాను, నన్ను పెట్టుకోవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు తను వద్దు, అతను బాగానే చేస్తాడు అని చెప్తుంది. నాకు జీతం కూడా అంత ఎక్కువ ఏమొద్దు, తక్కువే తీసుకుంటాను అని చెప్తాడు. ఏమొద్దు, అతనితో మేము సాటిస్ఫైడ్, అతని జీతం కూడా ఓకే అని చెప్తాడు. సో ఇతను ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత ఆ షాప్ కీపర్ అడుగుతాడు, నీ పేరు ఇది కదా, వేరే పేరుతో ఆ అమ్మాయికి ఎందుకు కాల్ చేసి, ఆల్రెడీ నీకు ఒకటి ఉంది కదా అండ్ ఆల్రెడీ ఒక గార్డెనర్ ఉన్న అమ్మాయికి కాల్ చేసి గార్డెనర్ కావాలా అని ఎందుకు అడిగావా అని అడుగుతాడు. అప్పుడు ఈ పర్సన్ అతనికి ఏమని అనిపిస్తాడంటే నేను కాల్ చేసింది మా ఓనర్కే, మా ఓనర్ రియల్గా నాతో సాటిస్ఫై అయ్యారా అన్న విషయాన్ని తెలుసుకోవడానికే నేను ఇలా కాల్ చేశాను అని చెప్తాడు. అండ్ ఎట్ ద ఎండ్ సక్సెస్ 5 C's అండ్ 5 T's పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ C's అండ్ T's ఏంటంటే కమిట్మెంట్, టెనాసిటీ, క్లారిటీ, టార్గెట్, క్యారెక్టర్, ట్రాన్స్పరెన్సీ, కాంపిటెన్స్, టాలెంట్, కన్సిస్టెన్సీ, ట్రైనింగ్. ఫైనల్గా మనము మనలో ఉన్న నెగిటివ్ని డిలీట్ చేయడం వల్ల పాజిటివిటీని తెలుసుకోవచ్చు. ఇలాగే గ్రోయింగ్ కూడా ఉంటుంది అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. 27th చాప్టర్ గోల్ సెట్టింగ్. కార్డినల్ రూల్: ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్? ఇఫ్ నాట్, వై నాట్? ఇఫ్ ఎస్, వాట్స్ నెక్స్ట్? మన లైఫ్లో మనకి గోల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ని మనకి ఇస్తాయి. చాలామందికి మనము డిఫైన్ చేయని డెస్టినేషన్ని ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. సో ఈ 3 వర్డ్స్ వినండి, ఇవి చాలా విజ్డమ్ ఉన్న వర్డ్స్. డెస్టినేషన్ డిటర్మైన్స్ డైరెక్షన్. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావడానికి గోల్స్ని పెట్టుకొని సక్సెస్ఫుల్ అయ్యారు. చాలామంది పీపుల్కి గోల్స్ ఉండవు. చాలామంది పెట్టుకుందాం అనుకుంటారు బట్ పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు డ్రీమ్స్కి గోల్స్కి డిఫరెన్స్ మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కానీ వాళ్ళు గోల్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గోల్స్ అంటే డ్రీమ్సే, బట్ ఒక ఫైనల్ డెడ్ లైన్ అండ్ క్లైనర్ డైరెక్షన్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. డ్రీమ్స్ అండ్ విషెస్, డిజైర్స్ లాంటివి. అవి గోల్స్ ఎప్పుడు అవుతాయంటే ఈ 5 థింగ్స్ ఉన్నప్పుడు. అవి ఏంటంటే డైరెక్షన్, డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ అండ్ డెడ్ లైన్స్. పీపుల్ గోల్స్ ఎందుకు సెట్ చేసుకోరో చాలా రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్: ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ సక్సెస్, ల్యాక్ ఆఫ్ అంబిషన్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ప్రోకాస్టినేషన్ అంటే పోస్ట్పోనింగ్ థింగ్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ గోల్ సెట్టింగ్ పైన నాలెడ్జ్ లేకపోవడం. అండ్ పీపుల్ లిమిటెడ్గా థింక్ చేయడం కూడా ఒక రీజనే. ఎలా అంటే ఒక ఫిషర్ మ్యాన్ ఒక దగ్గర కూర్చొని ఫిషెస్ పడుతూ ఉంటాడు అనమాట. ఆయన పట్టిన తర్వాత చిన్న ఫిషెస్ని మాత్రం పెట్టుకొని పెద్ద ఫిషెస్ని పడేసేవాడు. ఎందుకు అని ఒక పర్సన్ అడిగితే అతను ఏమంటాడంటే నేను ఈ ఫిషెస్ని వేయించుకోవడానికి నా దగ్గర ఒక చిన్న ప్యాన్ మాత్రమే ఉంది, పెద్ద ప్యాన్ లేదు, సో నేను పెద్ద ఫిషెస్ని పాడేస్తున్నాను అంటాడు. అదే లిమిటెడ్ థింకింగ్. ఒక గుడ్ సేల్స్ ప్రొఫెషనల్ గోల్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాడు. ఎలా అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే అప్ టు 1 year ఉండేటివి.
మిడ్ టర్మ్ అంటే అప్ టు 3 years, లాంగ్ టర్మ్ అంటే అప్ టు 5 years ఆర్ దానికన్నా ఎక్కువ. అండ్ వాళ్ళు గోల్స్ని స్మార్ట్గా మెయింటైన్ చేస్తారు. స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రియలిస్టిక్ అండ్ టీ అంటే టైం బౌండెడ్ అని అర్థం. మనం మన లైఫ్లో పెద్ద గోల్నైనా కానీ ఈజీగా సాధించవచ్చు ఎప్పుడైతే అది విడిపోతుందో. సేమ్ అందుకే మన గోల్స్ని సాధించడానికి మనం ఇయర్లీ గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. అంటే ఇయర్లీ గోల్స్ని డినామినేట్ చేయాలి. ఎలా అంటే సెమీ యాన్యువల్, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ అండ్ హవర్లీగా మన గోల్స్ని పెన్ తోటి రాసి మనకి ఎక్కువగా చూసే ప్లేస్లో పెట్టుకోవాలి. దానివల్ల అవి మనకి ఎప్పుడు గుర్తుంటాయి. అండ్ మనకి ఫోకస్ కూడా చాలా అవసరం. ఎలా అంటే మనము రామాయణం కాకుండా మహాభారతంలో ఇది చూస్తుంటాం. ఏంటంటే ద్రోణాచార్యుడు పాండవులకి శిక్షణ ఇచ్చేటప్పుడు అందరినీ ఒక చెట్టు మీద గురిపెట్టమంటాడు. అప్పుడు ఒకరు ఆ చెట్టు మీద ఏం కనిపిస్తుంది అని అడిగితే కొంతమంది పండ్లు, కొంతమంది చెట్టు, అది ఇది అని చెప్తారు. బట్ అర్జునుడు మాత్రం ఒక పక్షి, ఆ పక్షికి ఉన్న కన్ను కనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు దాన్ని హిట్ చేయమని చెప్తాడు. సో ఈ స్టోరీ మోరల్ ఏంటంటే మనము ఫోకస్ చేయకుండా మన గోల్ని అచీవ్ చేయలేం. అంతా క్లియర్గా సెట్ చేసుకోవాలి. ఎలా అంటే అర్జునుడు అతని గోల్ని, అంటే అంత పెద్ద చెట్టులో ఒక పక్షిలో ఒక కన్నుని ఎంత క్లియర్గా అయితే డిఫైన్ చేసి పెట్టుకున్నాడో మన గోల్ని కూడా అంత క్లారిటీగా పెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ క్లియర్గా డిఫైన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ శివకేర మన ఇన్కమ్, అంటే మన ఇయర్లీ ఇన్కమ్ని 52% ఎలా పెంచాలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అదేంటంటే మనకి ఇది జనరల్గా తెలిసింది ఏంటంటే మనము 100 ఏరియాస్లో 1% చేంజ్ తెచ్చే కన్నా ఒకటే ఏరియాలో 100% చేంజ్ చేయడం చాలా ఈజీ. అంటే మనము 1 ఓవరాల్ వీక్లో మన బిహేవియర్, యాక్టివిటీ అండ్ ప్రొడక్టివిటీ అండ్ మన గ్రోత్ని 1% మనము పెంచుకుంటే చాలు. 1% మనం పర్ఫెక్ట్ అయితే చాలు. అలా మనం 52 weeks అంటే 1 year చేయడం వల్ల 1 yearలో 52 weeks ఉంటాయి. సో 52% మన గ్రోత్ని లేదా ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన గోల్స్ని సాధించడానికి ఈ థింగ్స్ కూడా మనం యూజ్ అవ్వచ్చు. ఏంటంటే మన గోల్స్ని డేకి ట్వైస్ చదవాలి. మన డేని 1 week అడ్వాన్స్గానే ప్లాన్ చేసుకోవాలి. మనము పడుకునే ముందు ఒక 30 minutes అయినా చదివి పడుకో. మనము డ్రైవ్ చేసేటప్పుడు ఇలా ఫ్రీ ఉన్న టైంలో టైం వేస్ట్ చేయకుండా ఏదైనా మోటివేషనల్ ఆడియోని వింటూ ఉండాలి. ఒక సేల్ అయిపోగానే మనము ఎవ్రీ టైం రిపీట్ చేసుకునే 2 questions ఏంటంటే నేను ఇక్కడ చేయాల్సిన థింగ్ ఏం చేయలేదు అండ్ చేయకూడని థింగ్ ఏం చేయలేదు అని. అండ్ ప్రతి పర్సన్ని ఇంపార్టెంట్గా చూడాలి. ఎందుకంటే ఒక దానికోసం ట్రై చేసి ఫెయిల్ అయిన పర్సన్ ఏమీ ట్రై చేయకుండా విన్ అయిన పర్సన్ కన్నా బెస్టే కదా. ఈ చాప్టర్లో అల్టిమేట్ థింగ్ ఏంటంటే థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, సెల్ బిగ్. 28th chapter, Why Sales People Fail. Cardinal rule, any strength overextended becomes a weakness. మెయిన్గా సేల్స్ పీపుల్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు లా ఆఫ్ యావరేజెస్ని అర్థం చేసుకోరు అండ్ పట్టించుకోరు కూడా. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే రిజెక్షన్స్ వల్ల ఆ సేల్స్ పర్సన్ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ అవుతుంది. దాంతో అతను డిమోటివేట్ అయ్యి ఫెయిల్ అవుతాడు. బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే అందరూ బిజినెస్ వాళ్ళ దగ్గరకు వస్తుంది అనుకుంటారు, బట్ మనమే బిజినెస్ దగ్గరికి వెళ్ళాలి. అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడో వాళ్ళ పేరెంట్స్ని, టీచర్స్ని, ఎకానమీని, స్టార్స్ని, లక్ని, హార్స్కోప్ని, కంపెనీని, ప్రోడక్ట్ని, మేనేజర్ని, కస్టమర్ని, సీజన్ని, ప్రతి దాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రం ప్రతిదాన్ని ఓనర్షిప్గా తీసుకొని యాక్సెప్ట్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అండ్ ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలా అంటే కమిట్మెంట్ లేకపోవడం, ట్రైనింగ్ లేకపోవడం, మానిటరింగ్ లేకపోవడం, గోల్స్ పైన అండ్ రోల్స్ పైన క్లారిటీ లేకపోవడం, ఓనర్షిప్ లేకపోవడం అంటే ఓనర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం, ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం, టీమ్ స్పిరిట్ లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకపోవడం. అండ్ పీపుల్ ఫెయిల్ కాకూడదు అంటే బెస్ట్ ఫాలోఅప్ ఉండాలి. గుడ్ సేల్స్ పీపుల్ వేరే పీపుల్ కన్నా వాళ్ళని సెల్ఫ్గా బెస్ట్ ఫాలోఅప్ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు. ఫాలోఅప్ అంటే మనము సేల్ కన్నా ముందు సేల్ చేసేటప్పుడు అండ్ సేల్ తర్వాత యూజ్ చేసేది. మన సేల్స్ బిజినెస్లో ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ వల్లనే రిజల్ట్ వచ్చేది, రాంది అండ్ డీల్ క్లోజింగ్ బేస్ అయి ఉంటుంది. మనం ఫాలోఅప్ ఎంత బెస్ట్గా ప్రిఫర్ అయితే అంత బెస్ట్. చాలా సేల్స్ పీపుల్ ఫాలోఅప్లో చాలా పూర్గా ఉంటారు, బట్ ఫాలోఅప్ వల్లనే డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ కూడా వస్తాయి. 29th chapter, మేనేజింగ్ టైమ్. కార్డినల్ రూల్, ప్రిపరేషన్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. విత్ ప్రిపరేషన్ కమ్స్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ కాన్ఫిడెన్స్ కమ్స్ సక్సెస్. మన లైఫ్లో మనకి టైం చాలా ఇంపార్టెంట్, బట్ ఒక సేల్స్ పర్సన్స్కి ఇంకా ఇంపార్టెంట్.
ఒక గుడ్ సేల్స్ పర్సన్ అతని టైంని ఏ విధంగానూ వేస్ట్ చేయడు. అంటే చిట్ చాట్ చేయడం, లేదా అందరికీ కాల్ చేసి క్యాజువల్గా మాట్లాడడం, టీ కాఫీస్ తాగుతూ టైం వేస్ట్ చేయడం, ఇలాంటివి ఒక గుడ్ సేల్స్ పర్సన్ ఎప్పుడూ చేయడు. అండ్ మన ప్రొడక్టివిటీ, మనం టైంని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. మినిట్స్ వేస్ట్ చేసే పీపుల్ 100% అవర్స్ని వేస్ట్ చేస్తారు, అండ్ డేస్ని కూడా వేస్ట్ చేస్తారు, సమ్ టైమ్స్ ఇయర్స్, అండ్ వాళ్ళ లైఫ్ కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మన బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనము జీవితాంతం టైంని క్యారీ చేయలేము. టైంని వేస్ట్ చేయడం, లూజ్ అవ్వడం, మనపైన మనకే సెల్ఫ్ క్రైమ్ అని తెలుసుకోవడానికి మనం PhD ఆర్ MBA చేయని అవసరం లేదు. టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం టూ థింగ్స్ మ్యాటర్. అవేంటంటే ప్రియారిటైజింగ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. అండ్ మన లైఫ్లో మనం టైంని రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం మాట్లాడిన మాటలో వెళ్ళిపోయిన టైం ఎప్పటికీ తిరిగి రాదు. లైఫ్ మేనేజ్మెంట్ అంటే టైం మేనేజ్మెంట్ అన్నట్టే, అండ్ టైం మేనేజ్మెంట్ అంటే లైఫ్ మేనేజ్మెంటే. ఇంకా లైఫ్ మేనేజ్మెంట్ అంటే మన ప్రియారిటీస్ని మన లైఫ్లో మేనేజ్ చేసుకోవడం. దీనికి టైం చాలా ఇంపార్టెంట్. అండ్ మన ప్రియారిటీస్ని బట్టి మనం ఎప్పుడు ఎస్ చెప్పాలి, నో చెప్పాలో తెలుసుకోవాలి. మనం డెవలప్ అవ్వాలంటే మన 80% ఆఫ్ టైంని రెవెన్యూ జనరేషన్ పైన పెట్టాలి. మనం టైంని బెస్ట్గా యూస్ చేసుకోవడానికి టైం లాక్ పెట్టుకోవడం బెస్ట్. అంటే ఒక టైం టేబుల్ లాంటిది. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు టైంని వేస్ట్ చేస్తే టైం మిమ్మల్ని వేస్ట్ చేస్తుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఆర్గనైజ్డ్ షెడ్యూల్కి పే ఆఫ్ ఉంటుంది, బట్ అన్ఆర్గనైజ్డ్ షెడ్యూల్కి మనమే పే చేయాలి. ప్రతి ఒక్కరికి లైఫ్లో వెయిటింగ్ టైం ఉంటుంది. విన్నర్స్ డెస్టినేషన్ కోసం వెయిట్ చేస్తారు, అండ్ లూజర్స్ డెస్టినీ కోసం వెయిట్ చేస్తారు. 8th చాప్టర్ ఎథిక్స్. కార్డినల్ రూల్: టెల్లింగ్ ద ట్రూత్ అన్ ఫ్రంట్ ఈజ్ ఎ లాట్ ఈజియర్ దెన్ అపోలోజైజింగ్ ఫర్ ద లైస్ లేటర్. మనం ఎప్పుడూ ఎథికల్గా ఉండాలి. అనెథికల్ పీపుల్ ప్రతిదానికి డిస్క్రెడిట్ తీసుకొస్తారు, అండ్ వాళ్ళతో సరౌండ్ అయిన పీపుల్కి కూడా. అండ్ ఒక గుడ్ సేల్స్ పర్సన్ తన ఎథికల్ బెంచ్ మార్క్ని డెవలప్ చేసుకోవాలి, ఏది రైటో రాంగో తెలుసుకోవడానికి. ఏ పర్సన్ అయినా టెస్ట్ చేయేంత వరకు హానెస్ట్గానే కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు మనం చీట్ చేసే ఆపర్చునిటీ దొరకకపోవచ్చు, ఆర్ వాళ్ళు దొరకడానికి భయపడతారు. వాళ్ళ ఇంటిగ్రిటీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో పైన ఆధారపడి ఉంటుంది. రివార్డ్స్ ఎక్కువగా, రిస్క్ తక్కువగా ఉంటే వాళ్ళు డిస్హానెస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక గుడ్ సేల్స్ పర్సన్కి పర్ఫెక్ట్ ఎథిక్స్ ఉంటాయి. అతని మొరాలిటీ పర్సన్ టు పర్సన్ ఆర్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ కాదు. మనం అనెథికల్గా ఉండడం అంటే ఇలాంటివి కొన్ని చూద్దాం. కొన్ని ఫ్యాక్ట్స్ని లేదా కంపెనీ డీటెయిల్స్ని మిస్రిప్రజెంటేషన్ చేయడాన్ని అనెథికల్ అంటారు. లేదా కంపెనీ అసెట్స్ని పర్సనల్ యూస్కి లేదా మిస్యూజ్ చేయడం వల్ల దాన్ని కూడా అనెథికాలిటీ అంటారు. కంపెనీ వర్క్ పైన బయటికి వెళ్ళి పర్సనల్ చేయడం, ఫాల్స్ సేల్స్ రిపోర్ట్స్ చేయడం, ఫాల్స్ని ఎక్కువగా చెప్పడం లాంటివి. క్యారెక్టర్కి రెప్యుటేషన్కి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అనే దాన్ని రెప్యుటేషన్ అంటారు. మన గురించి మనకేం తెలుసో దాన్నే క్యారెక్టర్ అంటారు. ఎథికల్ బిహేవియర్ అనేది ఒక స్ట్రాటజీ కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. ప్రొఫెషనల్స్కి అండ్ అన్ప్రొఫెషనల్స్కి గోల్డెన్ రూల్స్ ఉంటాయి. గోల్డెన్ రూల్ ఫర్ ప్రొఫెషనల్స్ ఏంటంటే పీపుల్ని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూడడం. అండ్ గోల్డెన్ రూల్ ఫర్ ద అన్ప్రొఫెషనల్ ఎలాంటిదంటే గోల్డ్ తెచ్చుకొని రూల్ని మర్చిపోవడం, లేదా ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఉందో వాళ్ళదే రూల్ అనడం. అనెథికల్ బిహేవియర్ అంటే ఒకసారి ఒక సేల్స్ పర్సన్ ఒక అతనికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు చెప్తాడనమాట, మీరు 15th ఫ్లోర్ నుంచి కింద పడిపోయినా సరే, కావాలని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినా సరే 10th ఫ్లోర్ దగ్గర మీ చెక్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. సో అతను దీన్ని ట్రస్ట్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. తర్వాత అతను ఊరేసుకొని చనిపోతాడు. అప్పుడు వాళ్ళ కొడుకు ఇతని దగ్గరకు వచ్చి మా ఫాదర్ ఇలా చనిపోయాడు అని చెప్తాడు, దానికి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఈ సేల్స్ మ్యాన్ ఏమంటాడంటే, కొంచెం రాసేటప్పుడు మీ ఫాదర్ హ్యాంగ్ చేసి చనిపోయాడని కాకుండా ఏదో పార్టీల్లో కింద పడిపోయాడు అని రాయొచ్చు కదా అని చెప్తాడు. దీన్నే అనెథికల్ థింగ్స్ అంటారు. ఎక్స్పీరియన్స్ వల్ల మనం కొన్ని థింగ్స్ తెలుసుకోవచ్చు. ఎలా అంటే అబద్ధాలు ఆడే వాళ్ళు అస్సలు హెసిటేట్ కాదు, అంటే దొంగతనం చేసేటప్పుడు. ఈ బుక్లో ఎథిక్స్ గురించి తెలుసుకోవడానికి చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ అన్నీ నేను మీకు చెప్పలేను, కొన్ని థింగ్స్ మాత్రమే చెప్పగలను. ఇంకా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఒకసారి అబ్రహాం లింకన్ ఒక కేస్ కోసం వెళ్ళాడు. అప్పుడు అతను వచ్చిన గెస్ట్ ఏమంటాడంటే, సార్ ఇవి కేస్ పేపర్స్ అని ఇస్తాడు. అప్పుడు అబ్రహాం లింకన్ ఏమంటాడంటే, ఈ కేస్ టెక్నికల్గా ఓకే, బట్ ఎథికల్గా నాట్ ఓకే. ఈ కేస్ని నేను హ్యాండిల్ చేయలేను అని చెప్తాడు. ఎందుకు, నేను మీకు చాలా మనీ ఇవ్వగలుగుతాను అని ఆ పర్సన్ చెప్తాడు. అప్పుడు అబ్రహాం లింకన్ చెప్తాడు, మీ కేస్ నాకు తప్పుగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇది వాదించేటప్పుడైనా సరే నాకు బ్యాక్గ్రౌండ్లో లింకన్ నువ్వు లయర్ అని అనిపిస్తూ ఉంటుంది. సో
నేను ఈ కేసుని వాదించలేను అని చెప్తారు. ఈ ఎబో ఎగ్జాంపుల్ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక గుడ్ ప్రొఫెషనల్ చాలా ఎథికల్గా ఉంటాడు. వాళ్ళకి గుడ్ విల్ అండ్ కన్సైన్సే ప్రైస్లెస్. ఒక గుడ్ సేల్స్ ప్రొఫెషనల్ వాళ్ళ ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని సేల్ చేస్తాడు. వాళ్ళ టైంని కూడా సెల్ చేస్తారు, బట్ వాళ్ళ కన్సైన్స్ని కాదు. అబ్రహాం లింకన్, చర్చల్, మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళంతా గ్రేట్ సేల్స్ పీపులే. వాళ్ళు వరల్డ్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఐడియాస్ని వరల్డ్కి సేల్ చేశారు. అది నోరు నుండి కాదు, వాళ్ళ హృదయం నుండి. వాళ్ళు మనం పుట్టక ముందు నుండి ఉన్నారు అండ్ మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేసిన ఎథిక్స్ మాత్రమే. మనము ఏ బెస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్నైనా వాళ్ళని డిస్క్రైబ్ చేసుకోమంటే వాళ్ళు ఒక్క వర్డ్లో అన్స్టాపబుల్ అని మాత్రమే డిస్క్రైబ్ చేస్తారు. ఈ బుక్ వల్ల మీరు అన్స్టాపబుల్గా గ్రో అవ్వచ్చు. అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్, బికమ్ అన్స్టాపబుల్ అండ్ సెల్ యువర్ వే టు యువర్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను ఇంకో బెస్ట్ వీడియో మీకోసం పెడతాను. థ్యాంక్ యూ. 28th చాప్టర్, వై